అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది వరల్డ్ యునైటెడ్. ప్రపంచంలో అనేక స్పిరిచువల్ మాస్టర్స్లో చాలా చెప్పుకోదగ్గ ఒక గొప్ప మాస్టర్ సంత్ శిరోమణి కబీర్ దాస్. ప్రతి ఒక్క స్పిరిచువల్ మాస్టర్ కూడా వాళ్ళ తరహాలో వాళ్ళ శైలిలో అప్పుడు ఉన్న దేశకాల పరిస్థితులకు అనుగుణంగా తనులాగా ఉంటూ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకాన్ని, జిజ్నాసులను ఇన్నర్ అవేకనింగ్ వైపు గైడ్ చేస్తుంటారు. భారతదేశంలో 15వ శతాబ్దంలో శ్రీ కబీర్ దాస్ గారు జన్మించారు 1440 సంవత్సరాల్లో. ఇప్పుడు 500 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్గా పలానా సంవత్సరం రోజు పుట్టాడు అని చెప్పడానికి బలమైన నిదర్శనలు లేవు. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ మనం ఫాలో అవుతున్న ఇంగ్లీష్ క్యాలెండర్ అవన్నీ కూడా ఆ టైంలో అందుబాటులో లేవు. భారతదేశ కాలమానం ప్రకారం పౌర్ణమి, అమావాస్య పండుగలు వీటిని గుర్తుపెట్టుకొని తిథుల ప్రకారంగా బర్త్డేస్ ఫిక్స్ చేసే కాలం అది. మనకు భారతదేశ కాలమానం అంటే విక్రమ సంవత్సరాది అంటారు ఇక్కడ. దాని ప్రకారంగా వయసును క్యాలిక్యులేట్ చేస్తుంటారు. కబీర్ దాస్ జననం ముందు మన దేశకాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ పరిస్థితులు ఈయన జన్మించిన టైంకి, ఈయన జీవించిన టైంకి ఏ విధంగా ఉన్నాయి భారతదేశంలో, ఒక్కసారి 2 నిమిషాలు నెమరేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భారతదేశం అంతా కూడా ఆ రోజుల్లో 16 మహాజానపదాల కింద ఉండేవి. అంటే 16 సామ్రాజ్యాలుగా ఉండేవి. అనేక సామ్రాజ్యాలు. ఉదాహరణకు వెస్ట్ బెంగాల్ అంటే అంగరాజ్యం, ఆఫ్ఘనిస్తాన్ అంటే గాంధార్ రాజ్యము, ఆ పైన కాంబోజ రాజ్యము, ఇరాన్ ఆ సైడ్ అంతా కూడా. దక్షిణాది వైపు ఇవంతా కూడా రకరకాల సామ్రాజ్యాలుగా ఉండేవి. అయితే 11వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ అనే ఒక వ్యక్తి భారత దండయాత్ర చేయడానికి ప్రయత్నం చేశాడు. చాలాసార్లు విఫలమయ్యాడు. ఎందుకు దండయాత్ర చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే, భారతదేశంలో బంగారు చాలా అద్భుతంగా ఉంటుంది, డబ్బులు బాగుంటాయి, కొల్లగొట్టాలని చెప్పేసి దండయాత్ర కోసం వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ రూట్ మీదుగా. కానీ అక్కడే వాళ్ళు భారతదేశంలో ఎంటర్ కాకముందే వెనక్కి తిరగాల్సిన అవసరం ఏర్పడింది. అట్లా 17 సార్లు జరిగింది. అనేక పర్యాయాల తర్వాత వాళ్ళు మొట్టమొదటిసారి జయించారు కొంత భాగాన్ని. ఆ సోమనాథ్ టెంపుల్ దాంట్లో అంతా కూడా లూటీ చేశారు. ఆయన తర్వాత మహమ్మద్ గోరీ వచ్చాడు. మహమ్మద్ గోరీ ఇంకొంచెం ముందుకెళ్ళేసి ఈ పెషావర్ ప్రాంతాన్ని, లాహోర్ ప్రాంతాన్ని కంప్లీట్గా తన కబ్జాలో తీసుకొని అక్కడే ఒక సిటీ ఏర్పాటు చేసుకొని, రాజధాని ఏర్పాటు చేసుకొని భారతదేశం మీద కాపు కాసి ఎలాగైనా సరే ఈ భారతదేశాన్ని అంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. చాలా వరకు విజయం సాధించాడు. అయితే ఈ యొక్క దండయాత్ర కేవలము భారతదేశ సంపదను కొల్లగొట్టడం వరకే ఉంటే బాగుండేదేమో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మత మార్పిడులు, తర్వాత హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ విపరీతంగా అయిపోయాయి. ఈ నైఫ్ పాయింట్ కింద, అంటే కత్తి చూపించి బెదిరించి మత మార్పిడులు లక్షల సంఖ్యలో జరిగాయి. ఇప్పుడున్న భారతదేశ ముస్లిమ్స్ అందరూ కూడా ఒకప్పుడు భారతీయులే. కానీ ఆ రోజుల్లో ఆ నైఫ్ చూపించేసి భయక్రాంతులు చేసి వాళ్ళను ఆ విధంగా చేశారు.
పేదరికాన్ని అడ్డుగా పెట్టుకొని రకరకాలుగా చేశారు. అయితే ఆ సమయంలో 10వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దంలో ఈ యొక్క మత మార్పిడులు ఎక్కువగా జరుగుతున్న క్రమంలో భారతదేశంలో ఉన్న భారతీయ సంస్కృతి, హైందవ సాంప్రదాయం ఏదైతే ఉందో అది ఏకీకృత స్థాయికి రావాలని చెప్పేసి రకరకాల ఆధ్యాత్మికవేత్తలు ఒక్కాణించారు. దాంతో భాగంగా ఈ భక్తి మూమెంట్ అనేది స్టార్ట్ అయింది భారతదేశంలో. భక్తి మూమెంట్ అంటే దేవుడి మీద భక్తి పెరగడం, గుళ్ళు గోపురాల మీద క్లారిటీ రావడం, పూజలు పునస్కారాలు యజ్ఞ యాగాల మీద దృష్టి పెంచడం, ఓవరాల్గా దైవానికి మానవుడికి చాలా దగ్గర సంబంధం ఉంది, దైవం మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ యొక్క భక్తి మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఆ క్రమంలో వారణాసి దగ్గర ఒక బ్రాహ్మణ యువతి పెళ్లి కాకుండా గర్భం దాల్చడం వల్ల ఆ డెలివరీ అయిన ఆ బాబుని ఒక చిన్న తొట్టిలో, ఒక చిన్న పాండులో, లహర్తారా అంటారు దాన్ని, ఆ లహర్తారా అనే ప్లేస్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఆమె. ఇంతవరకు చరిత్ర సంబంధించిన వరకు మనకు వచ్చిన నిదర్శనాలు ఇవి. దాన్ని ఒక ముస్లిం దంపతులు, నీరు అండ్ నీమా అని చెప్పేసి ఇద్దరు దంపతులు, వాళ్ళు చేనేత వస్త్ర ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు. అంటే హౌస్ హోల్డ్ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఇంట్లో కూర్చొని చేనేత వస్త్రాలు తయారు చేసి అమ్ముకోండే జీవితం అన్నమాట. నీరు అండ్ నీమా, నీరు అంటే ఫాదరు, నీమా అంటే వాళ్ళ తల్లి. వాళ్ళిద్దరు ముస్లిం దంపతులు. వాళ్ళకి బిడ్డ దొరికాడు. ఆ బిడ్డను వాళ్ళు పెంచుకున్నారు, వాళ్ళ బిడ్డలు లేని కారణంగా. సో ఆ బాబుకు కబీర్ దాస్ అని పేరు పెట్టారు. కబీర్ అంటే అరబిక్ భాషలో అల్లాహకు ఉన్న రకరకాల 99 పేర్లలో కబీర్ అనే పేరు కూడా పేరు, 39వ పేరుగా పరిగణిస్తారు. కబీర్ అంటే గొప్ప, దైవము గొప్ప, అల్లాహు అక్బర్ అంటాం కదా, అట్లా కబీర్ గొప్ప సెయింట్. అంత గొప్పవాడు కావాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి కబీర్ అని పేరు పెట్టారు. పేదరికమైన కుటుంబము, పరిస్థితులన్నీ పేద పరిస్థితులు. చుట్టుపక్కల ప్రపంచంలో అంతా కూడా ఆ టైంలో వారణాసిలో కూడా ఈ హైందవ మతము, ముస్లిం మతాల మధ్య కొంచెం ఘర్షణలు జరిగేవి. తర్వాత ఎవరి మతానికి సంబంధించిన సెయింట్స్, సాధువులు ఉండేవాళ్ళు. ఇస్లామిక్ తరపున కొంచెం రకరకాల మాస్క్స్ ఉండేవి, మసీదులు ఉండేవి. హైందవ సాంప్రదాయం ప్రకారం అనేకమైన టెంపుల్స్ ఉండేవి. సో వాళ్ళ మధ్య వాగ్వివాదాలు, ఘర్షణలు అవన్నీ ఉండేవి. ఆ క్రమంలో ఈ కబీర్ జననం జరిగింది. ఎప్పుడు కూడా మాస్టర్ అనేవాడు చిన్నప్పటి నుంచే తన అలవాట్లను, తన మానసిక ధోరణులు, తన విశ్వాసాలని, నేర్చుకోవాల్సిన విషయాలు, వీటన్నిటి మీద దృష్టి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఒక కాన్షియస్నెస్ తోటి వాళ్ళు హయ్యర్ వరల్డ్స్ నుంచి కింద వరల్డ్స్కి వచ్చేస్తారు. ఆ కాన్షియస్నెస్ మెమొరీ క్షేత్రంలో, జ్ఞాపక క్షేత్రంలో చాలా అద్భుతంగా ఉండడం వల్ల వాళ్ళు చిన్నప్పటి నుంచే ఆ మెమరీస్తో పుట్టడం జరుగుతుంది. కబీర్ దాస్ జీవితంలో అలా జరిగింది. ఈ హిందూ మతము లేదా ముస్లిం మతం మధ్యలో ఉన్న రకరకాల విద్వేషాలు, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ ఉన్న క్రమంలో కూడా ఆయన టెంపుల్స్కి వెళ్ళేవాడు, మసీదులకు వెళ్ళేవాడు, అక్కడ హైందవ సంప్రదాయానికి సంబంధించిన స్పీచెస్ వినేవాడు, ఇస్లామిక్ సంబంధించిన స్పీచెస్ వినేవాడు, అన్ని చేసేవాడు. కానీ ప్రాపంచికంగా ఫార్మల్ ఎడ్యుకేషన్, స్కూల్స్కి వెళ్ళడము, లేకపోతే కళాశాలకు వెళ్ళడము, లేకపోతే ఇంకా పై చదువులకు వెళ్ళడం అనేది లేదు. సో భాషా పరిజ్ఞానం అనేది కేవలం వాడుక భాషలో ఆయన తన జీవితం మొదలుపెట్టాడు. సో ఇలాగా ముందుకెళ్తున్న క్రమంలో ఆ ఊర్లో, వారణాసి ప్రాంతంలో స్వామి రామానంద గారు అని చెప్పేసి ఒక గొప్ప సెయింట్ ఉండేవాళ్ళు. ఆయన ఒక వైష్ణవ మతంకు సంబంధించిన సాధువు, ఒక గొప్ప సెయింట్, చాలా గొప్ప రెప్యుటేషన్ ఉండేదానికి. అనేక మంది శిష్యులు ఉండేవాళ్ళు. దూర ప్రాంతాల నుంచి కూడా ఆయన కలవడానికి వచ్చేవాళ్ళు. ఈ స్వామి రామానంద గారి గురువు దక్షిణ భారతదేశం నుంచి వచ్చారు, స్వామి రాఘవానంద అని చెప్పేసి. ఈ స్వామి రాఘవానంద సౌత్ నుంచి, దక్షిణ భారతదేశం నుంచి వచ్చి వారణాసిలో సెటిల్ అయిపోయి అక్కడ అనేక శిష్యులను సంపాదించి దాంట్లో ప్రధానమైన శిష్యుడిగా స్వామి రామానంద గారికి తన సక్సెసర్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ స్వామి రామానంద గారు భక్తి మూమెంట్లో సద్గుణ మూమెంట్ అంటే
దేవుడు యొక్క దైవము యొక్క సద్గుణాలను వివరిస్తూ తానే దైవమని అనుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయాణాన్ని సద్గుణ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అది భక్తి మూమెంట్లో ఒక భాగం. సో దాంట్లో భాగంగా కబీర్ చిన్న వయసులో ఉన్నప్పుడు స్వామి రామానంద గారిని కలవడం జరిగింది. అయ్యా, నేను మీ దగ్గర శిష్యరికం చేయాలనుకుంటున్నాను, నాకు కొంచెం జ్ఞానం ప్రసాదించండి అని చెప్పేసి. మొదట్లో స్వామి రామానంద ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకో నచ్చలా ఆ పిల్లవాడు నచ్చలా. ఈ పిల్లవాడికి ఈ విద్యాబుద్ధులు, ఆధ్యాత్మిక విద్యాబుద్ధులు నేర్పించినంత మాత్రాన వీడు పెద్దవాడు అవుతాడు, గొప్పవాడు అవుతాడని ఆయన అనుకోలా. రిజెక్ట్ చేశాడు, వదిలేశాడు, వెళ్ళిపోమని చెప్పాడు. కానీ ఒక మాస్టర్ లక్షణంలో తీవ్రత, తీవ్రత అద్భుతంగా ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ఇంటెంట్ అంటాం, తపన అంటాం. ఆ తపన అనేది ఎంత అద్భుతంగా, ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఎటువంటి పరిస్థితుల్లో రావాల్సిందే. సో దాని నుంచి దానికి తన వ్యక్తిత్వానికి మధ్య గ్యాప్ ఏమాత్రం ఉండదు. ఒక మాస్టర్ జీవితంలో, మాస్టర్ యొక్క థింకింగ్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో అది కావాల్సిందే. ఆ క్రమంలో ఆ యొక్క వారణాసిలో ఒక శ్రీ రామానంద గారు రెగ్యులర్గా వస్తున్న ఒక చెరువు ప్రాంతంలో మెట్లు గట్టు మీద, చెరువు గట్టు ఉంటుంది కదా, ఆ గట్టుకు ఉన్న మెట్ల మీద రామ రామ అని చెప్పి ఒకసారి సొమ్మసిల్లు పడిపోయాడు, కింద పడి ఒక మెట్టు మీద పడిపోయాడు అడ్డంగా. రామానంద గారు పొద్దున స్నానం చేయడానికి ఆ చెరువు దగ్గరికి వచ్చాడు. వస్తూ వస్తూ కాలు ఆ బాబు మీద పెట్టాల్సిన తరుణం ఏర్పడింది. ఎందుకంటే తెలియడం లేదు, కింద అడ్డంగా పడుకున్నాడు కాబట్టి. ఆ వాయిస్ రామ రామ అనే వాయిస్ వినపడడం వల్ల చూసి ఆ బాబుని లేపి, ఏంటి ఎందుకు పడిపోయావు అంటే, కాలు జారి పడిపోయాను, నాకు తెలియకుండా రామ రామ అని పలుకుతున్నాను అన్నాడు. చాలా ఇంప్రెస్ అయ్యాడు, గిల్టీకి ఫీల్ అయ్యాడు. ఇదే బాబు నా దగ్గరికి వచ్చాడు కదా శిష్యరికం చేయడానికి, వీడిని నేను దూరం చేశాను. వాడు చూడండి చనిపోయే టైంలో అన్కాన్షియస్ స్పృహ తప్పి పరిస్థితుల్లో కూడా రామరామ అని పలుకుతున్నాడు, వీడు చాలా గొప్పవాడు అవుతాడని చెప్పేసి ఆయన్ని దగ్గర తీసుకొని శిష్యుడిగా తయారు చేసుకుంటాడు. ఆ విధంగా ఒక హిందూ స్త్రీకి పుట్టినటువంటి బాలుడు నీరు అండ్ నీమా అనే ఒక ఇస్లాం దంపతులు పెంచడంతో మళ్ళీ హిందూ సెయింట్ దగ్గర శిష్యరికానికి కుదిరాడు. చూడండి, అంటే ఒక మాస్టర్కి పుట్టుకతో హిందూ మాస్టరు లేకపోతే ఇస్లాం మాస్టర్ ఉండవు. ఇవన్నీ కూడా మతం సంబంధించిన వ్యవహారాలు. మతంకు రిప్రజెంట్ చేసే మనుషులకే మతాలు ఉంటాయి. కానీ ఒక స్పిరిచువల్ మాస్టర్కి మతం అంటూ ఉండదు. ఎందుకంటే మతం ఉన్నది అభిమతం కాబట్టి, మతం ఉన్నది ఒక సెట్ ఆఫ్ ఒపీనియన్స్ కాబట్టి, మతం ఉన్నది కొన్ని సెట్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్ కాబట్టి. సో స్పిరిచువల్ మాస్టర్కి మతం అంటూ ఉండదు. మతానికి అతీతంగా, మతానికి చాలా దూరంగా, ఎంతో హెచ్చు స్థాయిలో ఆలోచించడం జరుగుతుంది. స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క లక్షణం అది. సో కబీర్ దాసు ఆయన హిందువా ఆయన ముస్లిం అనే తారతమ్యంలో ఉండేవాడు కాదు. స్వామి రామానంద గారు దగ్గర శిష్యరికం చేసి ఆయన నేర్పించిన రామమంత్రాన్ని అదే పనిగా జపించేవాడు. గొప్ప మాస్టర్ అయ్యాడు. స్వామి రామానంద తర్వాత ఎవరు ఆయన స్థానాన్ని భర్తీ చేయవచ్చు అంటే కబీర్ దాస్ పేరే ముందుకు వచ్చింది. అంత గొప్పవాడు. సో అట్లా గొప్పగా తయారైన తర్వాత ఆయన చెప్పేవాడు ఏమనంటే, దేవుడు మాస్క్లో మాత్రమే ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో ఎవరున్నారు, ఇంకా దేవుడు లేడా అని ప్రశ్నించేవాడు ముస్లిం లీడర్స్ని, ముస్లిం మతస్థుల్ని. అలాగే దేవుడు కేవలం అయోధ్యలో మాత్రమే ఉన్నాడా, టెంపుల్స్ మాత్రమే ఉన్నాడా, మిగతా చోట ఎక్కడ ఉండడా అని హిందూ మతంలో ప్రశ్నించేవాడు. ఆ విధంగా ప్రశ్నించడం వల్ల ఇటు హైందవ మతం ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఇటు ఇస్లాం మతం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇద్దరికి దూరం అయ్యాడు. ఇద్దరి యొక్క విమర్శలకు బలి అయ్యాడు. ఎప్పుడు అవమానాలు, అవహేళనలే. ఆ పరిస్థితుల్లో ఆయన పెరిగాడు. అలాగా ముందుకెళ్తున్న క్రమంలో చెప్పేవాడు ఆయన ఏంటంటే, దేవుడు కైలాస్లో లేడు, కాబాలో లేడు, మన లోపల ఉన్నాడు, మన లోపల ఉన్న దైవాన్ని మనం వెలికి తీయాలి ధ్యానం ద్వారా అని చెప్పేసి ఎన్నో విషయాలు చెప్పాడు. సో ఆయన స్వామి రామానంద గారి దగ్గర శిష్యరికంగా చేసినప్పటికీ, ఆ భక్తి మూమెంట్లో మొదలుపెట్టినప్పటికీ ఆయనకు సూఫీ మాస్టర్స్తో చాలా లింక్స్ ఉండేవి. రకరకాల సూఫీ మాస్టర్స్ కలిసేవాడు, వాళ్ళ బోధనలు వినేవాడు, వాళ్ళ ప్రాక్టీసెస్ చేసేవాడు. అలాగే తంత్ర, వారణాసిలో అనేక స్పిరిచువల్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉండేవి. అంటే అనేక రకాల ఆధ్యాత్మిక బోధనలు అక్కడ ఉండేవి. సో వాటిలో భాగంగా ఆయన తంత్ర ప్రాక్టీస్ కూడా బాగా చేసేవాడు. ఆ తర్వాత నాద పరంపర అంటే
ఈ నార్థన్ యూపీలో ఈ గోరఖ్పూర్ అనే ప్లేస్ ఉంది కదా, గోరఖ్పూర్ నుంచి గోరఖ్నాథ్ అనే ఉన్నారు. గోరఖ్నాథ్ గురువు గారు మత్స్యేంద్రనాథ్ లేకపోతే ఆదినాథులు ఉండేవాళ్ళు. సో ఈ నాద పరంపర ఉండేది. నాద పరంపర అది అట్లాగా మెల్లిగా వచ్చేసి మహారాష్ట్ర వైపు, మధ్యప్రదేశ్ వైపు అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంది. ఈ నాద పరంపరలో నాద యోగుల యొక్క బోధనలు కూడా బాగా ప్రభావితం అయ్యాడు కబీర్దాస్. అంటే ఆయన ప్రత్యేకించి గురువు గారి దగ్గర ఉండి గురువుకు శిష్యరికం చేసినప్పటికీ గురువు యొక్క ప్రతిరూపంగా ఎప్పుడు జీవించలేదు. అంటే ఆ గురువు యొక్క టీచింగ్సే తన టీచింగ్స్ గా, ఆ గురువు గారి హావభావాలే తన హావభావాలుగా, ఆ గురువు గారి వ్యక్తిత్వమే తన వ్యక్తిత్వంగా, ఆ గురువు గారి జీవిత లక్ష్యమే తన జీవిత లక్ష్యంగా, అలా ఫాలోయర్ లాగా, ఒక రోబోట్ లాగా, ఒక అనుయాయి లాగా, ఒక సాధారణ విద్యార్థి లాగా జీవించలేదు. మాస్టర్ అనేవాడు తన లోపల నుంచి వచ్చిన దాన్నే పూర్తిగా నమ్మి దాన్ని మాత్రమే ప్రతిపాదిస్తాడు, దాన్ని మాత్రమే చెబుతాడు, దాన్ని మాత్రమే సాధన చేస్తాడు. ఎందుకంటే లోపల నుంచి వచ్చింది చాలా బలంగా ఉంటుంది ఎప్పుడు కూడా. అది కన్విక్షన్తో కూడుకున్నది, ఏదో అభిప్రాయాలతో కూడుకున్నది కాదు, అభిమతాలతో కూడుకున్నది కాదు, విశ్వాసాలతో కూడుకున్నది కాదు. లోపల నుంచి వచ్చిన సత్యమే నిజమైన సత్యం. ఈ సత్యంలో ఉద్భవించేదే స్పిరిచువల్ మాస్టరీ. కాబట్టి ఈ గురువు గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన లక్షణాలే మనం పుణికిపుచ్చుకొని ఆయనలాగా మనం తయారైతే దాన్ని మిషనరీ అంటాం. ఆయన చేస్తున్న పనులే మనం చేస్తున్నట్లయితే అది మిషనరీ అంటాం. కానీ లోపల నుంచి ఉద్భవించేది మాస్టరీ అంటాం. అది చాలా పెద్ద తేడా. కబీర్దాస్ గ్రేట్ మాస్టర్. ఎందుకంటే అనేక టీచర్స్ దగ్గర నుంచి, అనేక పరంపరల నుంచి, అనేక ఒకదానికి వ్యత్యాసం ఎంతో ఉన్నటువంటి స్పిరిచువల్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ లో అతను సాధన చేసి తనులాగా జీవించి అదే ప్రతిపాదించాడు. అది ఎలాగ చెప్పేవాడు, అక్కడున్న దేశకాల పరిస్థితుల్ని, అక్కడున్న సాధారణ ప్రజానీకాన్ని మైండ్లో పెట్టుకొని, కుమ్మరివాడు, ఒక కంసాలి, ఒక వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, రకరకాల క్యాస్ట్స్ ఉండేవాళ్ళు, వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని రాజులు, పూజారులు, ముల్లాలు, ఇలా అందరినీ మనసులో పెట్టుకొని వాళ్ళ వాడుక భాషలో అతను మాట్లాడేవాడు. ఆ టైంలో భాష ఏ విధంగా ఉండేదంటే ఇప్పుడున్న హిందీ భాషలాగా ఉండేది కాదు. ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భాషని ప్రాకృత భాష అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాకృత భాషలన్నిటికీ మూలం వచ్చి సంస్కృత భాష. సంస్కృత భాష నుంచి వచ్చిన ప్రతి ఒక్క భాష కూడా ప్రాకృతం అని చెప్పుకోవచ్చు. పాలీ భాష కానివ్వండి, హిందీ భాష కానివ్వండి. అంటే హిందీ భాష అంటే హిందవీ భాష. యాక్చువల్గా ఇది హిందవీ, యాక్చువల్ వర్డ్ హిందవీ భాష. హిందవీ భాష కాలక్రమేణా హిందీ భాషగా పరిగణించింది. బెంగాలీ కానివ్వండి, తెలుగు కానివ్వండి, కన్నడ కానివ్వండి, అన్ని భాషలు కూడా సంస్కృతం వచ్చిన ప్రాకృత భాషలు మట్టికే. అయితే ఈ యొక్క స్థానాన్ని బట్టి ఈ యొక్క భాషలు కూడా మళ్ళీ డైలెక్ట్స్ మారుతూ ఉండేవి, యాక్సెంట్స్, యాసలు అవన్నీ కూడా మారుతూ ఉండేవి. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే రకరకాల హిందీకి సంబంధించిన భాషలు ఉండేవి. అంటే అవధి భాష, ఇప్పటికీ అవధి భాష ఉంది, లక్నో ప్రాంతంలో వాడుతుంటారు. అవధ్ అని కూడా అంటుంటారు లక్నోని. సో అవధ్ అని ఆ ప్రాంతం అనడం వల్ల అవధిగా తయారైంది అక్కడ. అలాగే లక్నవీ భాష ఉండేది, బ్రజ్ భాష ఉండేది, రకరకాల భోజ్పూరి భాష ఉండేది. ఇప్పటికీ భోజ్పూరి భాష బ్రహ్మాండంగా ఉంది. సినిమాలు కూడా భోజ్పూరి భాషలోనే, సినిమాలు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ తయారైంది. సో కబీర్దాస్ యొక్క భాష హిందీ, అవధి, బ్రజ్ భాష, భోజ్పూరి భాష కలయికలో ఓల్డ్ హిందీ స్టైల్లో ఉండేది. ఓ పోయిటిక్ లాంగ్వేజ్ ఉండేది. ఎటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి అద్భుతమైన పోయిటిక్ లాంగ్వేజ్లో ఎంతో నిగూఢమైన అర్థం, ప్రమార్థం ఇచ్చే విధంగా ఏ విధంగా ప్రతిపాదించాడు, ఏ విధంగా చెప్పేవాడు, ఏ విధంగా ప్రజలను అవేకం చేశాడు. ఎంతవరకు అవేకం చేశాడంటే కబీర్ గారు చనిపోయిన తర్వాత ఇప్పటికీ కబీర్ పంథీస్ అని చెప్పేసి ఒక గొప్ప మతం స్టార్ట్ అయింది. మతం అంటే ఒక హిందూ మతం లాగా, ఇస్లాం మతం లాగా కాకుండా వీళ్ళు సాధనా పదంలో ఉన్నటువంటి వ్యక్తులు, సాధనా పదంలో ఉన్నటువంటి సమూహం. ఈ సమూహాన్ని కబీర్ పంథీస్ అని చెప్పుకుంటారు వాళ్ళు. సో ఆయన ఇప్పుడు కబీర్దాస్ పుట్టినటువంటి లహర్తారా ప్లేసు, ఆ ప్రాంతము వారణాసి దగ్గరలో ఉంది. ఆ వారణాసి దగ్గరలో ఇప్పటికీ ఆయన సాధన చేసే ఆ స్థలాన్ని సాధనా స్థల్గా అంటారు వాళ్ళు, లేకపోతే సాధనా మందిర్గా అంటారు. ఆ సాధనా స్థల్ ఇప్పటికీ ఉంది. కబీర్ చౌక్ అంటారు, కబీర్ చబూత్రా అంటారు, చబూత్రా, మూల్గాడి అంటారు, రకరకాల పేర్లతో ఇప్పటికీ ఉంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అనేక అంశాలు ఏంటంటే, ఇటు ఇస్లాం మతంలో ఉన్న గొప్ప సూత్రాలను, హిందూ మతంలో ఉన్న అన్ని సూత్రాలను కలుపుకొని తనులాగా తయారయడానికి వాస్తవం. ఎంతవరకు ప్రభావితం చేశాడంటే చుట్టుపక్కల ప్రజల్ని ఎక్కడి నుంచో ఆయన కలవడానికి వచ్చేవాళ్ళు. రకరకాల రాష్ట్రాల నుంచి, రకరకాల దేశాల నుంచి. అక్కడికి వస్తే ఖచ్చితంగా సాధువు అయి తీరుతాడన్న విధంగా సాధనా మందిర్ని తయారు చేసుకున్నాడు ఆయన గొప్ప ఎనర్జీ తోటి.
గురునానక్ కూడా తన గురు గ్రంథ్ సాహిబ్లో ఇద్దరు ఇస్లాం మాస్టర్స్ ను తీసుకున్నాడు. వాళ్ళ టీచింగ్స్ ని కూడా గురు గ్రంథ్ సాహిబ్లో పొందుపరిచారు. ఒకరు కబీర్, రెండోది ఫరీద్. సో కబీర్ గారు పుట్టింది వారణాసి అయినా కూడా చాలా కాలం ఆయన ఫరీదాబాద్ ఏరియాలో ఉండేవాడు. ఫరీదాబాద్ అంటే ఇప్పటికి ఫరీదాబాద్ పేరుతో ఢిల్లీకి దగ్గరలో ఉంది ఆ ఊరు. దానిలో చాలా కాలం బతికాడు. చనిపోయే టైంకి ఆయన గోరఖ్పూర్ దగ్గర చనిపోయారు. వేరే విషయం. ఎందుకు చనిపోయారు, ఆ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు, దాని వెనకాల ఉన్న సీక్రెట్స్ ఏంటి, అవన్నీ కూడా నేను మీకు చెప్పడం జరుగుతాను. ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, స్వామి రామానంద గారు సద్గుణ భక్తి అనే దాంట్లో ఉండేవాళ్ళు. అసలు భక్తి అంటే ఏంటి అనే విషయం తెలుసుకుందాం. అసలు భక్తి మార్గమా, రోగమా? ఈ భక్తి అనే అంశం నుంచి ఆధ్యాత్మికత ఏ విధంగా పుట్టింది, అసలు ఆధ్యాత్మికత అనేది భక్తి మార్గంలో ఉంటుందా, ఉండదా అనే విషయాలు కూడా కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అనేక భక్తి ఆధ్యాత్మిక మార్గాల్లో భక్తి కూడా ఒక మార్గం అని అంటుంటాం. భక్తి అన్నది ఒక వ్యక్తిని, అంటే పర్సనల్ గాడ్, మనకు గాడ్స్ చాలా మంది ఉన్నారని హిందుత్వం మొత్తం చెప్తుంది. అంటే ప్రతి ఒక్క గొప్ప వ్యక్తి కూడా దేవుడితో సమానం, ప్రతి ఒక్క చెట్టు కూడా దైవమయమే, ప్రతి ఒక్క జంతువు కూడా దైవమయమే అని చెప్తుంటారు. కబీర్ గారు ఏం చెప్తుంటారంటే, అన్ని దైవమయం అంటుంటారు, చీకట్లో చికెన్స్ అన్ని కట్ చేస్తుంటారు, ఆవులను నరికేస్తుంటారు, వాళ్ళ ప్రతి ఒక్క బొట్టును నేల తల్లి మీద పడేస్తుంటారు, అవి ముక్కలుగా చేసి పొట్టలో దోసి శ్మశానాలుగా చేస్తుంటారు అని చెప్పేసి కబీర్ దాస్ ఓపెన్ గా చెప్పేవాడు. హిందువులు ఆ టైంలో కూడా బాగా మాంసం తినేవాళ్ళు. సో కబీర్ దాస్ ఇవన్నీ చూసి తల్లి అయినటువంటి గోమాతను పరిరక్షించే భాగంగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు ఆయన. సో ఆయన జీవితాంతం కూడా ప్యూర్ వెజిటేరియన్ గా జీవించారు, మాంసాహారాన్ని పూర్తిగా వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. అట్లాగే క్యాస్ట్ సిస్టమ్, అక్కడ ఉన్న రకరకాల డిస్క్రిమినేషన్తో తయారవుతున్న వీడు ఆ కులం వాడు, వీడు ఈ కులం వాడు, ఆ మతస్థుడు ఈ మతస్థుడు, రకరకాల డిస్క్రిమినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దూరం చేసే ప్రయత్నం ఎప్పుడు చేస్తూ వచ్చాడు కబీర్ దాస్. సో ఈ భక్తి మూమెంట్లో భాగంగా ఏంటంటే, ఫస్ట్ శాంత, అంటే భక్తి మూమెంట్లో ఫస్ట్ నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటంటే శాంతం అంటే మనసు ఎప్పుడు శాంతంగా ప్రసన్నంగా ఉంచుకుండే ఒక లక్షణం. ఆ రకంగా వర్షిప్ అంటే భక్తి ప్రదర్శించడం. తర్వాత దాస్య, వాత్సల్య, మధుర, ఇవన్నీ రకరకాల సఖ్య, ఈ 5 పదార్థాలను 5 కాంపోనెంట్స్ కలిపి భక్తి అంటాం. శాంత అంటే మనసు ఎప్పుడు శాంతంగా ఉంచుకోవడం అన్నది భక్తి మార్గంలో ఉన్న ఒక మార్గం. రెండోది దాస్య అంటే ఏ విధంగా అయితే హనుమంతుడు శ్రీరాముడితో ఎప్పుడు ఒక దాసుడి లాగా, ఒక సర్వెంట్ లాగా జీవించాడు, ఆ రకంగా భక్తిని ప్రదర్శించడం అనేది ఒక దాస్య భక్తి అని చెప్పుకోవచ్చు. సఖ్య అంటే ఇక్కడ దాసత్వం లేదు, కానీ ఆ దేవుడితో ఫ్రెండ్షిప్ లాంటిది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడికి అర్జునుడికి మధ్య ఉన్న రిలేషన్షిప్ ని మనం సఖ్య భక్తి అని చెప్పుకోవచ్చు. అలాగే వాత్సల్య అంటే ప్రేమభావం అంటే దేవుణ్ణి తన కొడుకుగా, తన బిడ్డగా, తన కూతురుగా ఊహించుకుంటూ ఆ విధంగా ట్రీట్ చేయడం. ఇప్పుడు బాలకృష్ణుడు, చిన్ని కృష్ణుడు అని చెప్పేసి మనం కృష్ణాష్టమి రోజు ఆ చిన్న పిల్లలని, మన పిల్లల్ని తయారు చేసి దాంట్లో మనం భక్తిగా ప్రదర్శిస్తుంటాం కదా, దాన్ని వాత్సల్య భక్తి అని చెప్పచ్చు. ఉదాహరణకి తల్లి యశోదర తన పిల్లాడు శ్రీకృష్ణుడిని ఆ విధంగా చూసుకొని మురిసిపోయేది, దాన్ని వాత్సల్య భక్తి అని చెప్పుకోవచ్చు. 5వది మధుర అంటే లవ్ అఫేర్. ఫర్ ఎగ్జాంపుల్ రుక్మిణి శ్రీకృష్ణుడిని తన భర్తలాగా చూసుకుండేది, ప్రేమికునిలాగా చూసుకుండేది. సో ఆ రకంగా ఫీల్ అయ్యే ఆ భక్తిని మధుర భక్తి అని చెప్పచ్చు. అంటే ఇక్కడ రకరకాల భావాలు, ఇవన్నీ భక్తి భావాలు. అంటే శాంత భావము, దాస్య భావము, సఖ్య భావము, వాత్సల్య భావము, మధుర భావము, ఈ 5 భావాలు కలిపి భక్తి భావాలు అంటారు. ఈ 5 భావాలు కలిపి మనం ముందుకెళ్తుంటే ఫైనల్ గా దేవుడు అనే శబ్దం నుంచి దైవము అనే శబ్దంలోకి మనం మారబడతాం. కానీ ప్రాపంచికంగా మనం గమనిస్తే దేవుడు అనే శబ్దం నుంచి దైవంగా మనం మూవ్ కావడం లేదు. అక్కడికి వెళ్తాము, టెంపుల్స్కి వెళ్తాము, టెంకాయలు కొడతాము, బొట్లు పెట్టుకుంటాము, కాసేపు కూర్చుంటాము, వస్తాం, బాగా చెప్పారు, ప్రవచనాలు వింటాము, చాలా బాగా చెప్పారని చెప్పేసి మన జీవితం మనదే. కానీ ఈ భావాలన్నీ కూడా తన లోపల తన వ్యక్తిత్వంలోకి తీసుకొచ్చేసి తనులాగా ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఒక ఇంటెన్సిటీతో సాధన చేసే పరిస్థితి ఏర్పడింది అనుకోండి, ఆ దేవుడు కాస్త దైవంగా మారుతుంది. అదే యాక్చువల్ భక్తి మార్గం. కానీ ఆ రకంగా అర్థం చేసుకోకుండా, ఆ రకంగా సాధన చేయకుండా అది పూజలు, పునస్కారాలు, యజ్ఞయాగాదులకు, జపాలకు, స్తోత్రాలకు మాత్రమే పరిమితమై అదొక కల్చర్ లాగా, సంస్కృతి లాగా, ఒక మతం లాగా తయారవుతుంది. దట్ ఈస్ నాన్ సెన్స్ అంటాడు కబీర్ దాస్.
అంటే తన గురువు గారైన రామానందుడు వారు కూడా ఈ భక్తి భావం గురించి, రాముడి యొక్క గుణగణాల గురించి అభివర్ణించి, ఆ రాముడి గుణగణాలు తన గుణగణాలుగా మారాలని చెప్పేసి ఎప్పుడైతే ఆయన బోధిస్తూ ఉంటారో, ఆయనకు మించి ఆ సద్గుణ భక్తి నుంచి నిర్గుణ భక్తిలోకి వెళ్ళిపోయాడు కబీర్ దాస్. నిర్గుణ భక్తి ఏంటంటే ఇందాక చెప్పినట్లుగా దేవుడు అనే అంశం నుంచి దైవము అనే అంశం షిఫ్ట్ కావడమే నిర్గుణ భక్తి అంటే. నేను ఒక 2 ఉదాహరణలు చెప్తాను. మన తెలుగులో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 వ్యక్తులను ఉదాహరణలకు తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఒకరు సద్గుణ భక్తి, ఇంకొకరు నిర్గుణ భక్తి. సద్గుణ భక్తి ఏ విధంగా ఉంటుంది, నిర్గుణ భక్తి ఏ విధంగా ఉంటుంది. తన గురువు గారైన శ్రీ స్వామి రామానంద గారు సాధన చేసినటువంటి సద్గుణ భక్తి ఏ విధంగా ఉంటుందంటే, అది అలాంటి పర్సనల్ గాడ్. అంటే తనకంటూ ఒక పర్సనల్ గాడ్. నాకు ఇష్టమైన దైవం రాముడు, ఆయనకి ఇష్టమైన దైవం కృష్ణుడు, ఆమెకి ఇష్టమైన దైవం దుర్గాదేవి. అట్లా రకరకాల పర్సనల్ గాడ్స్ ను పర్సనలైజ్ చేసుకొని వీళ్ళే నా దేవుడు, ఈ నా ఇష్ట దేవత, నా కుల దేవత అని చెప్పేసి ఒక నమ్మకంతో ముందు వెళ్లే వాళ్ళే ఈ సద్గుణ భక్తి సాధకులు. దాని కోవ కింద చెందిన వాళ్ళే రామదాస్. రామదాస్ ఉన్నాడు కదా, ఒక గొప్ప వాగ్గేయకారుడుగా ఆయన చాలా ఫేమస్. భద్రాచలం శ్రీరాముడి టెంపుల్ కూడా కట్టించారు. ఆ టైంలో కులీ కుతుబ్ షా దగ్గర కొంచెం విభేదించి ఆయన కొంతకాలం జైల్లో కూడా ఉండొచ్చారు. ఆ తర్వాత టెంపుల్ కట్టించేసి ఆయన చాలా ప్రశస్తి పొందాడు. ఆయన పూర్వాశ్రమంలో ఆయనకున్న పేరు కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్న అన్న వ్యక్తి కాలక్రమేణా రాముడికి దాస్ అయ్యాడు. ఇప్పుడు కబీర్ దాస్ అంటే అల్లాహ్ దాస్, దేవుడి దాస్, దేవుడికి సర్వెంట్ నేను అని ఆయన మీనింగ్. అలాగే రాముడికి దాసు నేను అంటే, కబీర్ అంటే దైవానికి దాసు, ఇక్కడ రాముడు అంటే వ్యక్తికి దాసు. రాముడు అంటే వ్యక్తి, అక్కడ కబీర్ వ్యక్తి కాదు, దైవం. దైవముకు దేవుడికి తేడా చూడండి ఎంత తేడా ఉందో. సో ఆయన ఏం చెప్పాడంటే, రామదాసు గారు భక్తి ఆవేశం నుంచి చెప్పిన మాటలు ఏంటంటే, భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ రామమూర్తికిన్ భుజతాండవ కీర్తికిన్ రెండవ సాటి దైవముకు లేడనుచు గడగట్టి బేరిక ఢాండ 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 నిండదమ్ములు జాండము నిండ మత్త వెదండము నెక్కి చటదన్ దశరథి కరుణాపయోనిది అని చెప్పాడు. అంటే ఒక మదించిన ఏనుగు పైన ఎక్కి రాముడి గుణగణాలను, భండనుడు, భీముడు, ఆర్తజన బాంధవుడు, ఉజ్వల అంటే బాగా వెలిగిపోతుంటాడు, బాణ తూణ అంటే బౌ అండ్ ఆరోస్, కోదండ కళా ప్రచండ కోదండం అనే ఒక విల్లు పెట్టుకొని రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచు, రాముడు లాంటి దేవుడు ఇంకొకడు లేడు ప్రపంచంలో అని చెప్తూ ఢాండ 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 నినదమ్ములు అంటే డప్పు పెట్టుకొని అంత గట్టిగా చెప్పుట్లు సౌండ్ వచ్చేటట్లుగా డప్పు కొట్టి రాముడు ఒక్కడే దేవుడు, రాముడికి సాటి అయినవాడు ప్రపంచంలో ఎక్కడ లేడని చెప్పేసి ఒక మదించిన ఏనుగునెక్కి మత్త వేదండము అంటే ఏనుగు, మత్త అంటే మదించిన ఏనుగునికి జాండము నిండా అంటే భూమండలం నిండా వినపడేటట్లుగా నేను డప్పు కొడతానని చెప్పాడు. ఇది ఒక భక్తి ఆవేశం. పర్సనలైజ్డ్ గాడ్ అనే ఫీలింగ్ లో నుంచి ఉద్భవించిందే సద్గుణ భక్తి అన్నది. ఇవి చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. సో నిర్గుణ భక్తి అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ దేవుడు అనే ఈ సబ్జెక్ట్ నుంచి దైవము అనే సబ్జెక్ట్లోకి మనం వెళ్తాం. సద్గుణ భక్తి నుంచి నిర్గుణ భక్తిలోకి మనం వెళ్తాం. నిర్గుణ భక్తి ఏ విధంగా ఉంటుంది అనే ఎగ్జాంపుల్, క్లాసికల్ ఎగ్జాంపుల్ అన్నమాచార్యుడు. కడప జిల్లాలో రాజంపేట దగ్గర తాళ్ళపాక అనే గ్రామం ఉండేది. ఆ తాళ్ళపాకలో అన్నమయ్య అని పుట్టాడు. ఆ తర్వాత అన్నం ఆచార్యుడు అయ్యాడు. ఇక్కడ రాముడికి దాస్ అయ్యాడైనా ఆడ ఆచార్యుడు అయ్యాడు. ఆచార్యుడు అంటే టీచర్, బోధకుడు. దాసుగా సర్వెంట్ లేదు, అక్కడ దాస్య భావ లేదు, సఖ్య భావ లేదు, వాత్సల్య భావ లేదు, మధుర భావ లేదు, శాంత భావ లేదు, అన్ని కలిపి ఒకటయ్యాడు. అప్పుడు ఆయనకు ఆచార్యుడు అయిపోయాడు, అన్నమాచార్యుడు. ఆయన చెప్పింది ఏంటంటే, తానే దైవం అయితే, దేవుడు అన్న పదం వాడలేదు, తానే దైవం అయితే, తానే దేవుడైతే అనలా, తానే దైవం అయితే జపమేల తపమేల పూనిసారి పూజించే పూజలేల తగదా స్వతంత్రుడైతే దరిద్రములేల దుఃఖములేల నొగలి వ్యాధులచే నవ్వనేల నగుబాటులకు ఈ జనన మరణము లేలా అన్నాడు ఆయన. అంటే తానే దైవమైతే జపం ఎందుకు, తపం ఎందుకు? ఎవరికి జపం చేస్తావు, ఎవరు తపం చేస్తావు? పూనిసారి పూజించి పూనకం వచ్చినట్టుగా పూజలు చేస్తుంటాం ప్రతి పండగలకి, రకరకాల అవసరాలకి, కోరికలకి.
పూజ చేస్తుంటాం, పుర్లు దండాలు పెడుతుంటాం, ప్రదక్షిణలు చేస్తుంటాం, సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తుంటాం, ఇక్కడ బొట్లు అక్కడ బొట్లు, ఒళ్ళంతా పెయింట్లు, శుష్కించుకోవడం, ఇట్లా ఎక్స్ట్రీమ్స్ లెవెల్కు పోయి చేస్తున్నాం. మరి తానేదేమేమైతే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా? నొగలి వ్యాధులచే నవ్వనేలా, ఆ జబ్బులు బాధ పరిగడం ఎందుకు, ఈ దండ ప్రమాణాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, నాన్ సెన్స్ అంటాడు ఆయన. నగుబాటులకు జనన మరణము లేదా అన్నాడు. అంటే పుట్టడము చావడం అనే అంశం ఏదైతే ఉందో కామన్ మ్యాన్కి, అది కూడా లాఫబుల్ థింగ్, నగుబాటులకు నవ్వదగిన విషయం నా లెవెల్కి అని చెప్పేసి ఓపెన్గా చెప్పాడు. అందుకే ఆచార్యుడు అయ్యాడు ఆయన, టీచర్ అయ్యాడు, బోధకుడు అయ్యాడు. అంటే రాముడికి దాసు భావం నుంచి రామదాసు ఏ విధంగా పర్సనలైజ్డ్ గాడ్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక్కడ వెంకటేశ్వరుని గురించి అనేక పద్యాలు, రచనలు, తెలుగు వాంగ్మయం ఒక స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి అన్నమాచార్యుడు. దేవుడు అనే శబ్దం నుంచి దైవానికి వెళ్ళిపోయాడు. అందుకే కబీర్ దాసు ఒక మాట అనేవాడు, లాలీ మేరే లాల్కి జిత్ దేకో తిత్ లాల్, లాలీ దేఖన్ మై గై మై బీ హో గై లాల్ అన్నాడు. లాల్ అనే శబ్దానికి 3 రకాల అర్థాలు ఉన్నాయి భాషలో, ఓల్డ్ హిందీ భాషలో. లాల్ అంటే ఎరుపు రంగు అంటాం, మేర లాల్ అంటే మేర కొడుకు, చిన్నపిల్లాడు అని మీనింగ్. లాల్ అంటే దైవము, దేవుడు అని మీనింగ్ కూడా ఉంటుంది. లాలీ మేర లాల్కి, దైవమా దైవమా, జిత్ దేకో తిత్ లాల్, నిన్ను ఎంత చూస్తే అంత కనపడుతున్నావు బాగా క్లియర్గా. లాలీ దేకన్ మై గయి, నిన్ను చూడడానికి నేను వెళ్ళాను, మై బీ హోగై లాల్, నేను కూడా దైవమయం అయిపోయాను. అంటే ఎక్కడ ఉంటాడు దేవుడు అని ప్రశ్నిస్తే ఆయన మాస్కుల్లో ఉన్నాడు, టెంపుల్స్లో ఉన్నాడు, కైలాస్లో ఉన్నాడు, కాబాలో ఉన్నాడు. ఇందాక మనము భక్తిలో ఉన్న భావాలన్నీ తెలుసుకున్నాం. శాంతభావ, దాస్యభావ, సఖభావ, సఖ్యాభావ, వాత్సల్యభావ, మధురభావ అని చెప్పేసి ఈ 5 భావాల్లో ముందుకెళ్తే దేవుడు అనే అంశం నుంచి, అంటే సద్గుణ భక్తి అనే అంశం నుంచి దైవము అంటే నిర్గుణ భక్తి వైపు వెళ్తామని తెలుసుకున్నాం. అలాగే ఈ యొక్క భక్తి అనే దాన్ని ఆధారం చేసుకొని మార్గంగా ఎంచుకొని ముందుకెళ్ళే క్రమంలో ఉన్న ప్రొసీజర్ ఏంటో కూడా తెలుసుకున్నాం. ఆధ్యాత్మిక మార్గంలో మనిషి తన లోపల తను వెళ్ళడానికి రకరకాల మార్గాలు ఎంచుకోవచ్చు. భక్తిని సాధారణ రూపంలో కూడా ఎంచుకోవచ్చు. పూజలు, పునస్కారాలు, జపాలు, స్తోత్రాలకు అతీతంగా ఉంటూ భక్తి మార్గంలో తన లోపల ఉన్న నిక్షిప్తమై ఉన్న దైవాన్ని వెలికితీసి తను దైవంగా అవ్వడానికి ఆస్కారం ఎంతో ఉంది. ఇప్పుడు మోడర్న్ స్పిరిచువాలిటీలో, న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో భక్తి ఒక ఆధ్యాత్మిక సాధన కాదు, ఒక రోగం అది అని చెప్పేసి, యోగము కాదు రోగం అని చెప్పేసి అంటున్నారు. అది మెట్టు కాదు, అగడత కాదు అంటున్నారు. అంటే భక్తిని ఇట్లా టెంపుల్స్కు దీనికే పరిగణిస్తే అది మెట్టు కాదు, అగడితే నో ప్రాబ్లం. కానీ భక్తి మార్గంలో రియల్గా సాధనారూపమైన భక్తి కూడా ఒకటి ఉంది. ఆ విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడున్న భక్తి మూమెంట్లో అనేక మంది 15వ శతాబ్దంలో ఆ మార్గంలో ముందుకెళ్ళి గొప్ప మాస్టర్స్గా తయారయ్యారు. ఉదాహరణకి అల్లం ప్రభు, అక్క మహాదేవి, బసవ, రవిదాస్, జయదేవ్ గోస్వామి, వ్యాసతీర్థ, రామతీర్థ, దక్షిణ భారతదేశం నుంచి నయనార్స్, ఆల్వార్స్, మీరాబాయి, ఏకనాథ్, నామదేవ్, చైతన్య ప్రభు, ఇలాంటి ఎంతో మహానుభావులు ఈ భక్తి మార్గంలో ఉండి ఒక గొప్ప స్పిరిచువల్ మాస్టర్స్గా తయారయ్యారు. అంటే భక్తిని సాధనల రకంగా కూడా మనం మలుచుకోవచ్చు అని చెప్పడానికి గొప్ప నిదర్శన వీళ్ళు. కబీర్ దాస్ బ్రతికున్న కాలంలో అనేక ఇప్పుడు ఎట్లయితే బుద్ధుడు బ్రతికున్న కాలంలో అనేక స్పిరిచువల్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉండేవో, అజివాక, అజ్ఞాన, చార్వాక, నియతి, జైనిజము, ఇలాంటి ఎన్నెన్నో ఉండేవో, కబీర్ దాస్ టైంకి వచ్చేసరికి కూడా రకరకాల స్పిరిచువల్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. వైష్ణవిజం ఉండేది, శైవిజం ఉండేది, శక్తిజము, స్మార్థాయిజము, సిక్కిజము, ఇవన్నీ ఉండేవి. స్మార్తులు అని చెప్తారు కదా,
ఈ స్మార్తలు అనేది కూడా అదొక సపరేట్ బిలీఫ్ సిస్టమ్ నుంచి పుట్టిందే. సిక్కిజం ఉన్నది, శక్తియిజం, శక్తి ప్రవాహము, శక్తి పీఠాల్లాగా లేకపోతే శక్తి క్షేత్రాల్లాగా పరిగణించే ఒక సిస్టమ్ అంతా కూడా శక్తియిజం అనుకోవచ్చు. ఈ సిస్టమ్ బుద్ధిజము, జైనిజం కూడా ఉండేవి. ఇన్ని దాంట్ల మధ్య అన్నిటినీ కలుపుకుంటూ ఒక గొప్ప సిస్టమ్ను ఆవిష్కరించాడు శ్రీ కబీర్ దాస్. సో ఇప్పుడు ఈ యొక్క భక్తి భావంలో ప్రొసీజరల్గా ఏ విధంగా మనం ముందుకెళ్ళచ్చు అని చెప్పాలంటే, స్మరణ అంటే గుర్తు తెచ్చుకోవడం, తర్వాత శ్రవణ అంటే వినడం, కీర్తన మళ్ళీ పాడడం, రిసైట్ చేయడం. శ్రవణ, కీర్తన, స్మరణ, అర్చన, పాదసేవన, వందన అంటే అందరూ నమస్కరించడం, దాస్య, సఖ్య, ఆత్మనివేదన, ఈ 9ని కలిపి నవరత్నమాలిక, భక్తి నవరత్నమాలిక అని చెప్పుకోవచ్చు. అంటే మనము సాధారణమైన ప్రజలు చేస్తున్నటువంటి టెంపుల్స్కు, లేకపోతే చర్చిలకు, లేకపోతే మసీదులకు, లేకపోతే గురుద్వారాలకు వెళ్ళి రకరకాలుగా వాళ్ళు సాధనల కంటే ఈ భక్తి నవరత్నమాలిక అన్న అంశంలో ప్రొసీజరల్గా శ్రవణ అంటే వినడం, శ్రద్ధగా వినడం, స్క్రిప్చర్స్ అంటే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలన్నీ శ్రద్ధగా విని ఆకలింపు చేసుకొని దాంట్లో ఉన్న సత్యాలను గ్రహించడం అన్నది శాస్త్రం, శ్రవణ అనే శాస్త్రం. కీర్తన అంటే పాటలు పాడడం కాదు, దేవుడికి సంబంధించిన పాటలు పాడడం కాదు. యాక్చువల్గా కీర్తన అంటే ఒకసారి పునశ్చరణ, అది మళ్ళీ రిపీట్ చేయడం, రిసైట్ చేయడం, ఆ చెప్పుకుంటూ ఉన్న క్రమంలో మెమరీలోకి వెళ్ళడం, స్మరణ, రీకాల్ చేసుకోవడం, రిసైట్ చేయడం, రీకాల్ చేసుకోవడం, వినడం, ఇవన్నీ కూడా. పాదసేవన అంటే గురువు దొరికారనుకోండి, వాళ్ళకి దగ్గరగా ఉండేసి వాళ్ళ దగ్గర పాదసేవన అంటే వాళ్ళ కాళ్ళతో కూర్చోవడం కాదు పాయింట్. అక్కడ అతి దగ్గరగా ఉండడం వల్ల ఆయన చెప్పి గొప్ప సత్యాలను సంగ్రహించడానికి ఒక అవకాశం దొరుకుతుంది, అనే ఆస్కారం ఉంటుంది అనే దానికి పాదసేవన అన్నది తయారైంది. గురు శుశ్రూష కూడా, పాపం గురువు గారు ఏజ్ అయిపోయారు, కాళ్ళ నొప్పులు ఉంటాయి, కాళ్ళు పట్టడం, ఓకే నో ప్రాబ్లం, పెద్దవాళ్ళు కదా. పాదసేవన చేయడం వల్ల జ్ఞానమే రాదు, కానీ అతి దగ్గరగా ఉండడం వల్ల కొన్ని సత్యాలను సంగ్రహించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పాదసేవన అనేది ప్రవేశపెట్టారు. అర్చన అంటే హారతి ఇవ్వడము, కర్పూరం కొట్టడం, టెంకాయలు కొట్టడం, పూలు పండ్లు పెట్టడం, నైవేద్యం ఇవ్వడం, పూజారికి డబ్బులు ఇవ్వడం, హుండీలో డబ్బులు వేయడం, కోరికలు కోరుకోవడం, ఇవన్నీ అర్చన అనే ఒక శాస్త్రం కింద మనం ప్రవేశపెడుతున్నాం. కానీ అర్చన అంటే యాక్చువల్గా ఇవన్నీ బాహ్యమైన పనులు. అంతర్ముఖంగా అర్చన అంటే వర్షిపింగ్ ఇన్నర్ గాడ్, వర్షిపింగ్ అవుటర్ గాడ్ కాదు, వర్షిపింగ్ ఇన్నర్ గాడ్. మన దైవత స్థితిని మనము భక్తితో సేవించడమే నిజమైన అర్చన అంటే. ఆ తర్వాత వందన నమస్కారం అంటే ఈగో లేకుండా ఉండే జీవితం, అహంభావం దూరంగా పెట్టుకుంటే జీవితం. దాస్య అంటే నేను గొప్ప, లేదా నా నుంచే పుట్టిందంతా అనే ఫీలింగ్ కాకుండా ప్రధానికి వెనకాల ఒక గొప్ప దైవం ఉంది, అది నడిపిస్తున్నది అనే భావనలో ఉండడం, ఇదంతా దాస్య కింద వస్తుంది. సఖ్య అంటే దేవుణ్ణి సపరేట్ గాడుగా చూసుకోకుండా అది నేను ఒకటే సఖ్యభావంతో ఉండడం. ఆత్మ నివేదన అంటే కంప్లీట్ సెల్ఫ్ సరెండర్. ద కాస్మాస్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, విశ్వం అంతా నన్ను చూసుకుంటుంది, విశ్వము నేను ఒకటి కావడం, ఇది ఆత్మనివేదన అంటే. ప్రొసీజరల్గా ఈ నవరత్నమాలికను భక్తిని కూడా, భక్తి మార్గంలో మనం మెయిన్ నేర్చుకునే అంశం ఏంటంటే డిటాచ్మెంట్. అంటే ప్రాపంచికమైన సుఖాలు, ప్రాపంచికమైన పరిస్థితులకు ఇమ్యూన్గా ఉంటూ ముందుకెళ్ళే పరిస్థితిని భక్తి మార్గం అనేది క్రియేట్ చేస్తుంది. అందుకే కబీర్ గారు అంటే పెద్దగా కొంచెం ముందుకు వెళ్తున్న క్రమంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన రకరకాల ప్రదేశాల నుంచి వచ్చేవాళ్ళు. సో రకరకాల యుద్ధాలు కూడా జరిగేవి, ఆర్గ్యుమెంట్స్ జరిగేవి. దక్షిణ భారతదేశం నుంచి ఒక ఆయన స్వామి శర్వానంద్ ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి మన కబీర్ చౌరా దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఒక బావి ఉండేది, ఇప్పటికీ ఉంది. ఆ బావిలో తన జ్ఞానామృతాన్ని ప్రవేశపెట్టాడు. ఆ బావిలో నీళ్ళు తాగితే దప్పిక తొందరగా తీరిపోతుంది, చాలా సేపు వరకు దప్పిక కాదు అని చెప్పేసి ఒక విశ్వాసం కూడా ఉండుండేది, ఇప్పుడు కూడా కొంత ఉంది.
సో ఆ బావి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత కమలి అమ్మాయి నీళ్ళు ఇచ్చింది. నీళ్ళు ఇచ్చిన తర్వాత కబీర్ గారు ఇల్లు ఎక్కడా, నేను అక్కడ వెళ్ళాలి, నేను కలవడానికి వెళ్ళాలి అంటే అప్పుడు అమ్మాయి కబీర్ గారు పాడినటువంటి ఒక దోహ, అంటే కబీర్ ఏం చేసేవారంటే తన టీచింగ్స్ని బాణీలు అంటే అటరెన్స్ మాట్లాడడం, దోహాలు అంటే దాని 2 లైన్లు చేస్తే దోహాలు అవుతాయి, శబ్దాలు, శ్లోకం అనేది ఆ పాత హిందీ భాషలో సలోక అనేవాళ్ళు. తర్వాత సఖి అంటే సాక్షి అనే పదానికి ఓల్డ్ హిందీలో సఖి అనేవాళ్ళు. అంటే బాణీలు, దోహాలు, శబ్దాలు, సఖీలు, సలోకాలు, ఇట్లా రకరకాలుగా వాళ్ళు విభజించారు. ఆయన టీచింగ్స్ అన్నీ కూడా వాళ్ళు ఇప్పటికీ కబీర్ రత్నావళి, కబీర్ గ్రంథ్ సాహెబ్, తర్వాత కబీర్ బీజక్, తర్వాత గురు గ్రంథ్ సాహిబ్లో కూడా కబీర్ యొక్క ప్రవచనం చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. రేఖాసాస్ అంటారు. రేఖాసాస్ అంటే కూడా ఆయన కబీర్ యొక్క బోధనలు అద్భుతంగా దాంట్లో ఉన్నాయి. సో ఈ శర్వానంద్ గారు ఎప్పుడైతే బావి దగ్గరకు వచ్చేసి అడిగాడో అప్పుడు కబీర్ చెప్పినటువంటి ఒక దోహ ఆ అబ్బాయి చెప్పడం జరుగుతుంది. కబీర్ కే గర్ శిఖర్ పర్ జహా సిల్సిలా గల్. ఇది కట్ చేద్దాం, ఈ సెంటెన్స్ తప్పు వచ్చింది, అపభ్రంశం వచ్చింది. కబీర్ కే గర్ శిఖర్ పర్ జహా సిల్హిలా గల్, पाव नहीं टिकट पिपली का పండిత్ లాడే బైల్. అంటే కబీర్ కే గర్ శిఖర్ పర్, ఇక్కడ నుంచి పైన ఉన్నతంగా కొండ మీద ఆ ఇల్లు ఉన్నాయండి. జహా సిల్హలీగల్, ఆ దారి ఎలా ఉందంటే సన్నగా ఉంది, కాలు పెడితే జారిపోయేటట్లు ఉంది. సిల్హలీగల్, కబీర్ కే గర్ శిఖర్ పర్ జహా సిల్హలీగల్, పావు నాటెక్కే పిప్లీకా, చీమ కూడా జారి పడిపోయేంత స్లిప్పరీగా ఉంది, అంత నేరోగా ఉంది, అంత సన్నగా ఉంది. నువ్వేమో పెద్ద పుస్తకాలు, ఎద్దుల బండి నిండా పుస్తకాలు తీసుకొని బయలుదేరావు, అది తీసుకొని అంత సన్నదారులు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు. పండిట్ లాడే బయల్గాడి అంటే ఒక ఎద్దుల బండి నిండా పుస్తకాలు తీసుకొని వెళ్తున్నావు అని చెప్పేసి ఆ కుర్రవాడు డిస్క్రిప్షన్ ఇచ్చాడు కబీర్ గారి ఇంటి గురించి. సో కబీర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఎవరో వాగ్యుద్ధం చేయడానికి, ఆర్గ్యుమెంట్ చేయడానికి వస్తున్నారు అంటే ఆయన ఒక లెటర్ రాసి ఇచ్చేసాడు. నువ్వు చాలా గొప్పవాడివి, పండితుడివి, నీతో ఆర్గ్యుమెంట్ చేసే శక్తి నా దగ్గర లేదు, నేను ఓడిపోయాను అని చెప్పేసి సంతకం పెట్టించేశాడు. ఆర్గ్యుమెంట్ చేయకుండానే ఓడిపోయాడని ఎట్లా పెట్టగలుగుతారు, చేయండి అని చెప్పాడు. లేదు, మీ గొప్పదనం నాకు తెలుసు, విద్వాంసులు మీరు, నేను నా సాధారణ మనిషిని, మీరు వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు. ఆయన చాలా గర్వంగా గొప్పగా ఇంటికి తీసుకొచ్చాడు లెటర్, దక్షిణ భారతదేశం వాళ్ళ అమ్మకు చూపించి కబీర్ గారు ఓడిపోయినట్టుగా నాకు లెటర్ ఇచ్చాడని చెప్పేసి అప్పుడు చదివాడు. కబీర్ కే ఘర్ శిఖర్ పర్ జహా సిల్హిలా గల్, పావు నాటికే పిప్లీకా పండిట్ లాడే బైల్. అంటే నీలాంటి పండితుడు ఎద్దుల బండి నిండా పుస్తకాలు అంతంత చదివినవాడు ఇంత సన్నదారిలో ఇంత జారిపోతున్న క్రమంలో నువ్వు ఎలా నన్ను రీచ్ కాగలుగుతావు, నువ్వు రీచ్ కావడానికి కూడా నీకు అవకాశమే లేదు, నన్ను రీచ్ అయ్యే అవకాశం లేనప్పుడు నువ్వు ఎలా గెలుస్తావు అనే మీనింగ్లో ఉంది ఆ లైన్స్ చూడండి. అప్పుడు రియలైజ్ అయ్యాడు. ఇంటికి పోయిన తర్వాత అర్థం ఇంకో రకంగా ఉంది. ఆయన ఓడిపోయినట్టుగా సంతకం పెట్టాడు, కానీ అర్థం ఇంకో డిఫరెంట్గా ఉంది. అంటే నన్ను రీచ్ అయ్యే శక్తి కూడా నీకు లేదు, నీలాంటి వ్యక్తి నేను ఆర్గ్యుమెంట్ చేయడం ఏంటి అనే మీనింగ్లో ఆయన మాట్లాడాడు. కానీ బాహ్యంగా సమాధానం ఓడిపోయినట్టు సంతకం పెట్టాడని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆయనకి దాసోహం అయ్యాడు. ఐఎమ్ సారీ అని చెప్పేసి ఆయన శిష్యుడు అయిపోయాడు. ఎంత శిష్యుడు అయిపోయాడంటే ఆ తర్వాత కబీర్ దాస్ చనిపోయిన తర్వాత ఆచార్య శృతి గోపాల్ పేరుతో ఆయన సక్సెసర్గా, వారసుడుగా కబీర్ పంథీలుగా తయారయ్యాను. అట్లా అనేక శిష్యుల్ని తయారు చేసుకున్నాడు. భాగవదాస్, ధరందాస్ ఇలాంటి వాళ్ళు చాలా గొప్ప శిష్యులు ఆయనకి, కబీర్ శిష్యులు. ఈ కబీర్ శిష్యులు అందరూ కూడా తమను తాము కబీర్ పంథీస్గా చెప్పుకుంటారు. వీళ్ళు ఏ రిలీజియన్ సంబంధించిన వాళ్ళు కాదు, సిక్కులు కాదు, ముస్లిమ్స్ కాదు, హిందువులు కాదు, ఏ రిలీజియన్ కాదు. కబీర్ పంథీస్, కబీర్ చెప్పినటువంటి టీచింగ్స్ని మేము ప్రాక్టీస్ చేసుకుంటూ మా లైఫ్స్ మేము
సఫలం చేసుకుంటున్నాం అనే ఒక కమ్యూనిటీ, అదని కబీర్ పంతీస్ అంటారు. సో ఆ రకంగా ఆయన జీవితం ముందుకు సాగుతా ఉన్నది. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఏంటంటే, ఆయన టీచింగ్స్ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కబీర్ గారి అనేక బోధనలలో కొన్ని ప్రత్యేకమైన దోహాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన బ్రతికున్న క్రమంలో ఈ మతపరమైన ఘర్షణలు, మతపరమైన వాగ్వివాదాలు, వాగ్యుద్ధాలు ఇవన్నీ జరిగేవి. తర్వాత అది రైటు, ఇది రాంగ్, అది గొప్పది, ఇది చిన్నది, ఇలాంటి వ్యత్యాసాలతో, అంటే టూ ఎక్స్ట్రీమ్స్, ద్వంద్వాల మధ్య ప్రపంచం నడుస్తూ ఉంటుంది. సో దానికి అనుగుణంగా కబీర్ దాస్ గారు ఏం చెప్పేవారంటే, ఈ ద్వంద్వాలు అనే దాన్ని మైండ్లో పెట్టుకొని, చల్తీ చక్కి దేఖ్కర్ దియా కబీరా రోయ్, దో పట్టన్ కే బీచ్ మే సబూత్ బచానా కోయ్ అని చెప్పేసి చెప్పారు. చల్తీ చెక్కి అంటే ఈ ఇసుర్రాయి. ఇసుర్రాయికి ఎలా ఉంటుంది, కింద ఒక రాయి ఉంటుంది, పైన ఒక రాయి ఉంటుంది. ఈ రెండిటి మధ్య, అంటే రెండు ఫ్రీక్వెన్సీస్ మధ్య, చావు బ్రతుకు అనే ఫ్రీక్వెన్సీస్ మధ్య, గుడ్ బ్యాడ్, ఇది లైట్, ఇది డార్క్, మేల్ ఫీమేల్, రకరకాల ద్వంద్వాలు, అంటే టూ ఎక్స్ట్రీమ్స్ మధ్య మనిషి నలిగిపోయి, ఎంత నలిగిపోయాడంటే సబూత్ బచాన కోయ్, అంటే ఏమాత్రం ఎవిడెన్స్ లేకుండా, రుజువు లేకుండా, ఆధారం లేకుండా, అసలు జీవించామా లేదా అన్న ఒక నిదర్శనాలు లేకపోతే లిగసీ లేకుండా చనిపోతున్నారు మీరంతా. కాబట్టి ఈ ద్వంద్వాలకు వ్యతిరేకంగా, ద్వంద్వాలకు అతీతంగా అద్వైత స్థితికి రమ్మని చెప్పేసి ఒక పిలుపిచ్చాడు. ఆయన కలవడానికి రకరకాల సాధువులు వచ్చేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. ఆ సాధువులందరూ కూడా ఆయన ఉంటున్న ప్లేస్లోనే, ఆ సాధనా స్థలంలోనే, ఆ సాధనా మందిర్లోనే వాళ్ళు సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళు. సో వాళ్లకు ఈ టీచింగ్స్ ఇచ్చేవాళ్ళు ఆయన. చల్తీ చెక్కి దేఖ్కర్ దియా కబీరా రోయ్, దో పట్టన్ కే బీచ్ మే సబూత్ బచానా కోయ్ అని చెప్పేసి చెప్పేవాళ్ళు. అంటే ఈ ద్వంద్వాలకు, ఎక్స్ట్రీమ్స్కు వ్యతిరేకంగా మిడిల్ పాత్లో జీవించండి, లేకపోతే అట్లా ఆకాశానికి భూమి అనే ఇసురాళ్ల మధ్య మీరు నలిగిపోయి, మిమ్మల్ని మీరు, మీ ఉనికిని మీరు పూర్తిగా కోల్పోయి సాధారణమైన జీవితం జీవించేసి, జన్మ లక్ష్యం ఏదైతే ఉందో, పర్పస్ కోసం అయితే మీరు వచ్చారో అది సాధించకుండా తిరిగి మళ్ళీ ఈ జన్మ పరంపరలో పడి టైం అంతా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకే అంతర్ముఖంగా తయారుకండి. అంతర్ముఖంగా తయారైన తర్వాత ఈ ద్వంద్వాలు రెండు ఏకమవుతాయి, ఈ హార్ట్ హెడ్ రెండు ఏకమవుతాయి, ఈ యొక్క గుడ్ అండ్ బ్యాడ్ అనే ద్వంద్వాలన్నీ ఏకమవుతాయి. ఈ స్వర్గము నరకము అనేటివి, లేదా స్వర్గము భూమి అనే అంశాలు, ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏకమవుతాయి. ఆ ఏకీకృత స్థితిలోనే మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోవాలని చెప్పేసి, ఆత్మ సాక్షాత్కారం చెప్పేసి, ఆత్మ నివేదన జరగాలని చెప్పేసి కబీర్ దాస్ గారు చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. అలాగే ఆయన కార్యకారణ సంబంధం అంటే, ఇప్పుడు రకరకాల వాళ్ళు అడుగుతుంటారు, నేను ఈ పాపాలు చేశాను కాబట్టి నేను పాప ఫలాలు పొందాల్సి ఉంటుందేమో, నీ పుణ్యమైన పనులు చేశాను, మంచి పనులు చేశాను, పుణ్యమైన ఫలాలు పొందాలని చెప్పేసి అనేవాళ్ళు. సో వాళ్ళు మైండ్లో పెట్టుకుని ఏం చెప్పేవాడంటే, కబీర్ తేరే జోపడి అంటే ఆయన ఉంటున్న ఇల్లు, కబీర్ తేరే జోపడి గల్ కట్టోం కే పాస్. గల్కట్ట అంటే కసాయి ఇంటి మధ్య ఉంది కబీర్ గారి ఇల్లు. కసాయి అంటే రోజు అక్కడ జంతు వదలు జరుగుతాయి, పక్షి వదలు జరుగుతాయి, ఆ చేపలు అన్నీ వధించబడుతుంటాయి. రాత్రిపూట్లంతా నరకడము, పొద్దున్నంతా అమ్మడము, ఇదే వాళ్ళ జీవనాధారం. సో కబీర్ తేరే జోపిడి గల్ కట్టోం కే పాస్, జో కరేగా సో బరేగా, అంటే ఎవడో ఏ విధమైన విత్తనాలు వేస్తాడో అవే వృక్షాలు అవుతాయి. ఇంకో రకం కావు కదా, మన మామిడి చెట్టు విత్తనం వేస్తే మామిడి చెట్టు మాత్రం పెరుగుతుంది, కొబ్బరి చెట్టుకి తయారు కాదు కదా. కొబ్బరి చెట్టు విత్తనం వేస్తే కొబ్బరి చెట్టు కాదు తయారవుతుంది, మామిడి చెట్టు కాదు కదా. సో అట్లా ఏదైతే మనం యాజ్ ఇస్ సో రీప్ అని చెప్పేసి జీసస్ గారు కూడా చెప్పారు కదా. సో కబీర్ దాస్ కూడా ఏం చెప్పారంటే, జో కరేగా ఓ భరేగా తుమ్ క్యోం హోత్ ఉదాస్ అని చెప్పాడు. నువ్వెందుకు బాధపడతావు? కబీర్ తెర జోపిడి గల్ కట్టోం కే పాస్, మీ ఇల్లు కసాయి వాళ్ళ ఇంటి మధ్య ఉంది. వాడు పాప పనులు చేస్తున్నాడు, వాడు పాప పనులకి వాడు పాప ఫలాలే అనుభవిస్తాడు. దానికి సంబంధించిన రిజల్ట్స్ వాడికి ఉంటాయి. నేను చేసిన పనికి, నేను చేస్తున్న కార్యానికి నాకు సంబంధించిన రిజల్ట్స్ నాకు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి జో కరేగా సో బరేగా తుమ్ క్యోం హోత్ ఉదాస్ అని చెప్పేసి, నువ్వెందుకు బాధపడతావు అని చెప్పేసి ఆయన అనేక టీచింగ్స్ చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అందుకే ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క
ఆ, దైవభక్తి దైవభక్తిలో కూడా ఆయన ఏం చెప్పేవాడు అంటే, మీరు పూర్తిగా దైవభక్తికి వ్యతిరేకంగా ఉండడము రాంగే, దైవభక్తిలో అతి స్థాయికి వెళ్ళేసి సృష్టించుకునే దేహాన్ని మిమ్మల్ని మీరు కోల్పోయేసి ఆరోగ్యం పాడు చేసుకొని అంత విచిత్రంగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక మాట అనేవాళ్ళు. దేవుడికి దైవానికి లేకపోతే జీవాత్మకి మధ్య ఉన్న సంబంధాన్ని జబ్ మైతా తబ్ హరి నహి, జబ్ మైతా తబ్ హరి నహి, అబ్ హరి హై మై నహి అన్నారు. నేను లేనప్పుడు హరి ఉన్నాడు అంటే, నేను పుట్టక ముందు నుంచి కూడా హరి దైవం అనేది ఉండేది. అబ్ హరి హై మై నహి, ఇప్పుడు నేను సాధన ద్వారా ఆ దైవమే ఉంది కానీ నేను లేను. నేనంటే నా అహంకారము, నేను అనుకుంటే ఈ యొక్క భావన, ఈ బుద్ధి, మనసు, ఈ చిత్తాహంకారాలు ఇవన్నీ కూడా లేవు. సబ్ అంధేరా మిట్ గయా జబ్ దీపక్ దేఖా గయా అని చెప్పేసి అన్నాడు. ఒక్కసారి ఆ దీపం చూసిన తర్వాత, ఆ హరి అనే దైవం చూసిన తర్వాత ఉన్న చీకట్టంతా కూడా పూర్తిగా మాయమైపోయిందని చెప్పేసి ఆయన చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు. అంటే సాధనా క్రమం కంటే ముందు ఏ వ్యక్తి జీవితమైనా సరే చాలా సాధారణంగా, అతి సామాన్యంగా, దైవానికి దూరంగా, ఈ సాంఘికమైన ఇన్ఫ్లుయెన్సెస్కు లోనవుతూ, ప్రభావితం అవుతూ, ఈ యొక్క సాంఘికమైన జీవితం కనపడే ఈ నార్మల్ జీవితంలో రకరకాల ఘర్షణలు, ఈ వైవాహిక జీవితము, పిల్లలు, సాంసారిక జీవితము, వ్యాపార జీవితము, దీంట్లో రోగాలు, కష్టాలు, నష్టాలు, సంబంధాలు, ఈ యొక్క ఘర్షణల మధ్య ఉంటూ ఉండడం వల్ల తన దైవస్థితిని వాడు కోల్పోతుంటాడు. అది అందుకే నేనున్నప్పుడు ఆ దైవం ఉండదు, దైవం ఉన్నప్పుడు నేను లేనని అని చెప్పడంలో అర్థం. సో జబ్ మైథా తబ్ హరి నహి, అబ్ హరి హై మై నహి అని చెప్పేసి చెప్పాడు. అబ్ అంధేరియా మిట్ గయా జబ్ దీపక్ దియా మహి అని చెప్పేసి అన్నాడు. అంటే ఇప్పుడు చీకటిగా ఉంది, ఆ చీకటిని పారదోలే దీపం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నా లోపల ఈ అహంకారము, బుద్ధి అనే యొక్క చీకటి పూర్తిగా మారిపోయి నేనే దైవంగా తయారవుతానని చెప్పేసి కబీర్ దాస్ గారు అనేక అంశాలు చెప్పారు. అయితే ఈ టీచింగ్స్ అన్నీ ఆ రోజుల్లో ప్రజలు వినేవాళ్ళు. ప్రజలు వినేసి ఏమనేవాళ్ళు అంటే, ఇప్పుడు ఆయనకంటే వయసులో పెద్ద ఉన్నవాళ్ళు ఏమంటారు, నేను మొన్న వచ్చావు, నువ్వు పిల్ల కాకివి, మేము ఎప్పటి నుంచో ఉన్నావురా, మా వయసు 70 ఏళ్ళు 80 ఏళ్ళు, నువ్వు మాకు చెప్పేంత గొప్పవాడివా, ఇంత పెద్ద గురువుగారి దగ్గర నేర్చుకుని వచ్చాం మేము, ఎన్నో ప్రయాసాలు కోరి, నువ్వు ఇక్కడ వారణాసిలో పుట్టి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పేది మేము ఎట్లా వినాలని చెప్పేసి అనేవాళ్ళు. వాళ్ళకంతా ఉద్దేశం ఏం చెప్పాడు అంటే వయసుతో వచ్చే ఒక అహంకారము, వయసుతో వచ్చే ఒక గర్వము, దాన్ని మనసులో పెట్టుకొని బడా హువాతో క్యా హువా చేసే పేడ్ ఖజూర్, అంటే ఈ యొక్క ఖర్జూరం యొక్క చెట్లు ఎంత పెద్దవైతే లాభం ఏంటి, బడా హువాతో క్యా హువా, ఎంత పెద్ద అయితే లాభం ఏంటి, దాని నుంచి నీడ ఇంపార్టెంట్ కదా. పంతియోం కో ఛాయా నహి ఫల్ లాగేతో దూర్, అది నీడ ఇవ్వలేవు, పండ్లు తీసుకుంటామంటే కూడా చాలా ఎత్తులో ఉన్నాయి, ఎట్లా తీసుకోవాలి నేను అని చెప్పేసి చెప్పాడు. అందుకే నువ్వు ఎంత వృద్ధి చెందినా, ఎంత వయసు వచ్చినా కానీ నీవు నీ జ్ఞానం ఇవ్వు, సంతోషిస్తాను. నువ్వు జ్ఞానం ఇవ్వకుండా నేను పెద్దవాడిని, నేను గొప్పవాడిని, నేను వయసులో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, మా గురువు గారు అంత పెద్ద గొప్పవాళ్ళు అని చెప్పుకుంటూ ఉండడం వల్ల నీ జ్ఞానం నాకు ఏ విధంగా వస్తుంది, బడా హువాతో క్యా హువా జైసే పేడ్ ఖజూర్, ఈ చెట్టు ఖర్జూరం చెట్టు లాగా ఉండిపోతావు. పంతీకో ఛాయా నహి, నువ్వు నీడ కూడా ఇవ్వడం లేదు నాకు. ఫల్ లాగే అతి దూర్, పండ్లు అంటావా ఇంకా అతి దూర్, ఎక్కువ దూరంలో ఉన్నాయి. అంటే నీ ఫలాలను అందించుకొని ఉండే పొజిషన్లో నేను లేను అనే మాట ఆయన చెప్తూనే వచ్చారు. సో వీళ్ళు చాలామంది శిష్యులు కబీర్ దాస్ గారిని అడిగేవాళ్ళు, సార్ మేము మీరు చెప్పిన అంశాలన్నీ కూడా మేము ప్రాక్టీస్ చేస్తున్నాము, కానీ మమ్మల్ని చెడ్డవాళ్ళగా ముద్రేస్తున్నారు, లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ అవమానాలు ఎదురవుతున్నాయి, అవహేళనలు ఎదురవుతున్నాయి, ఏంటి అసలు దీని గురించి మీ ఆన్సర్ ఏంటి అని వాళ్ళు చాలామంది అడుగుతుంటే అప్పుడు ఏం చెప్పారంటే, కబీర్ గారు ఏం చెప్పారంటే, బురా జో దేకన్ మైచలా, బురా అంటే చెడ్డతనం, ఈ చెడ్డతనం చూడడానికి ఎప్పుడైతే నిన్ను బయలుదేరానో బురా కోయి నాయ్ మిలా, చెడ్డవాడు అన్నవాడు నాకు దొరకలేదు, జో మన్ దేకా అప్నా ముజ్సే బురా నా కోయి అని చెప్పాడు. అంటే నేను చెడ్డవాడిని కనిపెట్టడానికి ప్రపంచంలోకి బయలుదేరాను, కానీ నాకు ఒక్క చెడ్డవాడు కనపడలేదు. ఎప్పుడైతే నా మనసు అంతరాల్లో తొంగి చూడడం మొదలుపెట్టా,
పెట్టడం మొదలుపెట్టానో నాకంటే చెడ్డవాడు ఇంకోడు లేడు అని చెప్పి గుర్తించాను అని అంటాడు. కాబట్టి నువ్వు వాడిని చెడ్డవాడు వీడిని చెడ్డవాడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. నీకంటే చెడ్డవాడు ఎవడు ఉండడు నీ లోపల నువ్వు తొంగి చూస్తే. కాబట్టి వేరే వాళ్ళని విమర్శించడం కానీ, విమర్శిస్తున్నా కానీ పట్టించుకోకుండా కానీ చేయాలి అనే మాట ఆయన స్పష్టంగా చాలా అద్భుతంగా చెప్పాడు. సో మన లోపలే అంతా కూడా చెడు అంతా ఉంటుంది. దీన్ని మనం నాశనం చేసేసి కంప్లీట్గా ఆ లైట్ కాన్షియస్నెస్లోకి వెళ్ళడం అన్నది చేయాలని చెప్పేసి కబీర్ గారు చెప్పారు. సో ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో ఈ వారణాసి ప్రాంతంలో రాజు ఉంటాడు, కాశీరాజు. ఆ కాశీరాజు ఒకరోజు ఆయన క్షమాభిక్ష కోసం వచ్చారు కబీర్ గారి ఇంటికి. కబీర్ గారు పెళ్ళయిందా లేదా అనేది కరెక్ట్ తెలియదు మనకి, కానీ అయ్యిందనే వాదన చాలా గట్టిగా వినిపిస్తూ ఉండేది. ఎందుకు అయ్యిందంటే ఆయనకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. కమ్లీ అని చెప్పేసి అమ్మాయి, కమ్మల్ అని చెప్పేసి అబ్బాయి కూడా ఉండేవాళ్ళు అని చెప్పేసి అనేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఫేమస్ కాకపోవడం వల్ల పెళ్లి కాలేదని అన్నారో లేకపోతే ఏమైందో మనకు తెలియదు. మొత్తానికి ఆయన సాంసారిక జీవితం జీవించమని చెప్పారు. నీకు ఆధ్యాత్మిక చింతన రావాలి, లేకపోతే ఆత్మశాస్త్రం కావాలి, లేకపోతే నిర్వాణ స్థితి పొందాలి, అనుభవించాలంటే నువ్వు ఏ హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. నువ్వు నీ చోటే ఉండి, నువ్వు నీలాగే ఉండి పలానా సాధన చేస్తూ ముందుకు వెళ్తా ఉంటే ఆ నిర్వాణ స్థితి సంపాదించవచ్చు, ఈ సంసారంలో కూడా నిర్వాణ స్థితి సంపాదించవచ్చు అని చెప్పాడు. ఆయన ఎప్పుడు ఏ హిమాలయాలకు వెళ్ళినట్టుగా దాఖలాలు లేవు. ఆయన ప్రత్యేకించి వేరే రకరకాల గురువుగారి దగ్గర నేర్చుకున్నప్పటికీ ప్రత్యేకంగా గురువుగారి దగ్గర ఉండి హిమాలయాలకు వెళ్ళి అక్కడే ఉండే ఒక హిమాలయ యోగిలాగా ప్రకటించబడలేదు. సో ఆ కాశీరాజు గారు ఆయన దగ్గరికి వచ్చి క్షమాభిక్ష అడిగారు. ఏ విషయంలో అంటే, ఒకసారి ఆయన కాశీరాజును కలవడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న వాటర్ బాటిల్తో వెళ్ళాడు కబీర్. సడన్గా కోట బయట నిలబడి కూర్చొని తన కాలు మీద ఆ వాటర్ అంతా మెల్లిగా పోసుకోవడం మొదలుపెట్టాడు. అంతా అయిపోయేసరికి ఎవరో అడిగారు, ఎందుకు ఇట్లా పోస్తున్నావు అంటే, నా శిష్యుడు ఇల్లు తగలబడుతోంది, అతనికి ప్రొటెక్షన్గా నేను ఇక్కడ వాటర్ పోస్తున్నాను అన్నాడు. అర్థమయ్యేది కాదు. స్పష్టంగా చెప్పండి అంటే అప్పుడు చెప్పాడు, నా శిష్యుడు ఒరిస్సాలో జగన్నాథ్ పూరి దగ్గర ఉన్నాడు, పూరిలో. వాడు నా ఇంపార్టెంట్ శిష్యుడు, మంచి భక్తుడు, మంచి సాధకుడు. సో అతన్ని కాపాడడానికి నేను నీళ్ళు పోస్తున్నాను, అతని ఇల్లు అంతా తగలబడతా ఉంది. మరి ఇక్కడ పోస్తే అక్కడ ఎట్లా రక్షించబడుతుందంటే అది ఎంత దైవం చూసుకుంటుంది, నేను చేసేది ఏముంది, నేను నిమిత్త మాత్రం అని చెప్పేసి అన్నాడు. ఈ కాశీరాజు నేను చెప్పేది నిజమా కాదా అని చెప్పేసి ఆయన మనుషుల్ని పంపించేసి జగన్నాథపురిలో పలానా రోజు పలానా టైంలో పలానా వ్యక్తి యొక్క ఇల్లు తగలబడిందా లేదా అని కనుక్కొని పోయిన తర్వాత వెళ్ళారు. ఇల్లు తగలబడుతున్న క్రమంలో ఎక్కడి నుంచో పెద్ద నీళ్లు వర్షంలాగా వచ్చేసి ఆ కాలిపోతున్న ఇల్లు అంతా కూడా నార్మల్గా వచ్చేసిందని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి, ఈ కబీర్ యొక్క శక్తి మామూలు వ్యక్తి కాదైనా గొప్ప శక్తినా అని చెప్పేసి క్షమాభిక్ష కోసం కబీర్ గారి ఇంటికి వచ్చాడు. అంటే కబీర్ గారు భక్తి భావాలు మాత్రమే కాకుండా ఈ నాద పరంపరలో టీచింగ్స్, తంత్ర టీచింగ్స్ ఇలాంటివన్నీ నేర్చుకున్నాడు. బుద్ధుల్ని చాలా గౌరవించేవాడు. సిద్ధుల్ని బుద్ధుల్ని బాగా గౌరవించి వీరు కూడా సిద్ధ పురుషుడిలాగా తయారు కావాలి అని చెప్పేసి అనేవాళ్ళు. అందుకే ఆయన చనిపోయిన తర్వాత ఆ మఠం పేరు సిద్ధ మఠ్ అయిపోయింది. కబీర్ గారు ఆ యొక్క సాధనా మందిరం సిద్ధమఠ్గా పరిగణించారు. సిద్ధుల్ని అలాగే బుద్ధులుగా కూడా కమ్మని చెప్పేసి ఆయన చెప్పేవాడు. ఆయన మాటలు ఏ విధంగా మాట్లాడాలి మీరు అనే ప్రశ్నకు ఏ విధంగా జవాబు చెప్పాడంటే, ఎప్పుడు మాట స్పష్టంగా, మృదువుగా, శాంతంగా, మనం బాధపడకుండా, ఎదురు వాళ్ళని కూడా బాధ పెట్టకుండా, చక్కగా, సత్యానికి దూరంగా వెళ్లకుండా చెప్పాల్సింది క్లియర్గా చెప్పేసి, ఎంత చెప్పాలి అంతవరకు చెప్పేసి ఎక్కువ చెప్పకుండా మాట్లాడమని చెప్పేవాడు. సో ఐసీ వాణి బోలియే మనక ఆపాకోయ్, మీరు అట్లా మాటలు మాట్లాడండి, మనసుకి ఏమి గాయం పరచకుండా ఉండేట్లుగా. ఔరన్కో శీతన్ కరే ఆపో శీతల హోయ్, ఎదురు వాళ్ళని కూడా సంతోషపెట్టండి, శీతలంగా ఉంచండి, మీరు ప్రసన్నంగా శీతలంగా ఉంటారని చెప్పేసి కబీర్ గారు చెప్పేవాళ్ళు. అంతే కదా, మనం ఎప్పుడు రఫ్గా ఎదుటి వాళ్ళని బాధ పెట్టే విధంగా, గాయపరిచే విధంగా మన మాటలు ఉంటున్నాయనుకోండి, వాళ్ళు బాధపడతారు. కొంతకాలానికి మనం ఆ విధంగా మాట్లాడామని చెప్పి గిల్ట్ ఫీలింగ్ మనకు ఉంటుంది. సో ఇలాంటివన్నీ గొడవలు లేకుండా ఐసావాణి బోలియే మనకి ఆపాకోయ్ అని చెప్పేసి చెప్పాడు ఆయన. మనసు ఎప్పుడు శాంతంగా ఉండేటట్లుగా, చిత్తం ప్రసన్నవదనంగా ఉండేటట్లుగా చేయాలంటే మన మాటలు మృదువుగా ఉండాలి, రఫ్గా ఉండకూడదు, కఠినంగా ఉండకూడదు, వ్యతిరేకంగా ఉండకూడదు,
పరుషంగా ఉండకూడదని చెప్పేసి చెప్పాడు. ఔరన్కో శీతల్ కరే ఆపు శీతల్ హోయ్, ఎదుటి శీతలంగా ఉంచండి, మీరు శీతలంగా ఉంటారని చెప్పేసి ఆయన ఎన్నో విషయాలు మనకు చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అక్కడ రకరకాల వ్యాపారస్తులు ఉండేవాళ్ళు. వ్యాపారస్తులు ఏం చేస్తారు మామూలుగా, వ్యాపారంలో డబ్బులు బాగున్నప్పుడేమో టెంపుల్స్ లేవు, ఏం లేవు, ఎంజాయ్మెంట్లో ఉంటారు. ఎప్పుడైతే డబ్బులు తగ్గిపోయి బాధల్లో, కష్టాల్లో, నష్టాలు ఉన్నప్పుడు ఆ దేవుడు లేకపోతే దైవం గుర్తొస్తూ ఉంటుంది, కామన్ కదా. సో వాళ్ళని ఉద్దేశించి ఏం చెప్పారంటే, దుఃఖమే సుమిరన్ సబ్ కరే, దుఃఖమే సుమిరన్ సబ్ కరే, సుఖమే కరేన కోయి, సుఖాలు ఉన్నప్పుడు ఎవరు లేరు, జో సుఖమే సుమిరన్ కరే తో దుఃఖ్ కహా కోయ్ అని చెప్పాడు. కష్టాల్లో ఉన్నప్పుడే దైవత్వ స్థితి సిద్ధిస్తుంది. అన్ని సుఖంగా ఉన్నప్పుడు మీకు దైవత్వ స్థితి రాదు. కష్టాలు మీ రియల్ టీచర్స్. కష్టాలను దూరం కావాలని కోరుకోకండి, కష్టాలను ఎదుర్కోండి. కష్టాలను మనం ఎంత సామనా చేస్తే, ఎంత ఎదుర్కొంటే, ఎంత అనుభవిస్తే అంత మనం లోపలికి అంతర్ముఖంగా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. జో సుఖమే సుమిరన్ కరే తో దుఃఖ్ కహే కోయి అని చెప్పాడు. సుఖంలో ఉన్నప్పుడు ఏది గుర్తు రాదు, దుఃఖంలో ఉన్నప్పుడే గుర్తొస్తుంది. కాబట్టి మీ దుఃఖమే మీ నిజమైన టీచర్, సుఖాలు మీ నిజమైన టీచర్స్ కాదు. మీలో ఉన్న బాధనే మీ రియల్ టీచరు, మీ అభద్రతా భావమే మీ రియల్ టీచర్ అని చెప్పేసి కబీర్ గారు చాలా గట్టిగా చెప్పుకుంటూ వచ్చారు. కబీర్ దాస్ గారు ఎన్నో బోధనలు మనకు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. సో ఆయన టీచింగ్స్ ఒకసారి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఒక కుమ్మరివాడు ఇంటి ముందు వెళ్తా ఉంటే ఆయనకు వెంటనే ఒక స్ఫురణ వచ్చేస్తుంది. ఆ స్ఫురణ నుంచి వచ్చిన సందేశం ఏంటంటే, మాటి కహే కుమ్మర్సే తూ క్యా రోందే మొహే. మాటి అంటే మట్టి. ఆ కుమ్మరుడు తొక్కుతున్న మట్టి కుమ్మరిని అడిగిందంట. ఏమడిగిందంటే, నువ్వు నన్ను ఇట్లా పిండేస్తున్నావు చూడు, పిసికేస్తున్నావు, ఏక్ దిన్ ఐసే ఆయేగా మై రోందుగా తుహే అని చెప్పేసి, ఒకరోజు వస్తుంది నేను నిన్ను కలిపేసుకుంటాను నాలో అని చెప్పేసి. ఎంత అద్భుతమైన మీటింగ్ చూడండి. మాటీ కహే కుమ్మర్సే తూ క్యా రోందే మోహే. నువ్వు నన్ను పిసికేసి నువ్వు ఒక మట్టి పాత్ర లాగా లేకపోతే మట్టి కుండ కూజ లాగా తయారు చేస్తున్నావు. ఏక్ దిన్ ఐసా ఆయేగా, ఒకరోజు వస్తుంది, అట్లాంటి దినం ఒకటి వస్తుంది, మై రోందుంగి తుహే అని చెప్పేసి అన్నది మట్టి. అంటే అట్లా కామన్, అంటే సామాన్యమైన మనుషుల మధ్య ఉండు, సామాన్యమైన జీవితం జీవిస్తూ సామాన్యంగా అతి సాధారణంగా కనపడుతున్న ఒక గ్రామీణ భారతావనిలో ఉన్న పరిస్థితులు, సిచ్యువేషన్స్, దృశ్యాలను మైండ్లో పెట్టుకొని ఆయన లోపల నుంచి వస్తున్న ఆ అర్థాన్ని పద రూపంలో, భాషా రూపంలో వ్యక్తపరిస్తే ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఇప్పటికీ మన కబీర్ దోహాలు అనేటివి ఉన్నాయి. ఆ కబీర్ దోహాల్లో మనకు ఎన్నో విషయాలు, అంటే ఇప్పటికీ కొంతమంది పోయిట్స్ కానివ్వండి, గజల్ సింగర్స్ కానివ్వండి, ఈ కబీర్ దోహాలను పాడి అద్భుతంగా పాడి వాటి మీనింగ్ కూడా బయట తీసి ప్రబోధిస్తున్నటువంటి టైం ఇప్పుడు ఆల్రెడీ ఉంది. సో మాటీ కహే కుమ్మర్సే తూ క్యా రోందా మోహే, ఏక్ దిన్ ఐసీ ఆయేగా మై రోందుంగి తుహే అని చెప్పేసి ఆ మట్టి కుమ్మరివాడిని అంటున్నట్టుగా చెప్తుందనమాట. అలాగే కొంతమంది ఏ సాధన చేయరు, ఎటువంటి సాధన చేయరు, చేయాలనుకుంటారు, కానీ దాంట్లో ఉన్న కష్టాలు ఏంటి, అన్నీ వదిలిపెట్టాలా, నా వ్యాపారం వదిలిపెట్టాలా, నా సంసారం వదిలిపెట్టాలా, కుటుంబ బాధ్యతలు వదిలిపెట్టాలా, ఇవన్నీ వదిలిపెట్టి చేయడానికి ఇష్టపడరు. అంతర్ముఖంగా వెళ్ళడానికి అసలు ఇష్టపడరు. ఏ కష్ట నష్టాలు చూడరు. వాళ్ళు ఈజీగా అన్ని రావాలని అనుకుంటారు. వాళ్ళని మనసులో పెట్టుకొని కబీర్ గారు ఏ విధంగా చెప్పారో చూద్దాం. జిన్ కోజా తిన్ పాయా గహరే పానీ పైట్. ఎవడు కష్టపడుతుంటాడో, ఎంత కష్టపడుతుంటాడో ఆ రకంగా రిజల్ట్స్ వస్తాయి. కష్టపడకుండా ఉంటే రిజల్ట్స్ వస్తాయా? ఏ పనైనా సరే ఎఫర్ట్స్ లేని రిజల్ట్స్ ఎటువంటి పర్సెంట్ రావు కదా. డీప్ వాటర్స్లోకి వెళ్ళాలనుకుంటే అంతకంటే డీప్గా మనం తయారయ్యి సాధన చేసి మన అంతరంతలోకి వెళ్ళాలి. అంతేగాని మై బపురా బూడండరా, నేను మునిగిపోతానేమో అన్న భయంతో రహా కినారే బైట్, గట్టు మీదే కూర్చున్నాడంట వాడు. అంటే ఈత రాదు, ఈదితే మునిగిపోతాను భయం. ఒకవేళ ఈత నేర్చుకున్నా అంత లోతులోకి వెళ్ళలేనేమో, ఇవన్నీ సమస్యలు ఎందుకని చెప్పేసి గట్టి మీదే కూర్చున్నాడంట వాడు. చూడండి. కానీ ఒక సాధకుడు అనేవాడు, ఒక మాస్టర్ అనేవాడు
గట్టు మీద నుంచి లేచి ఈదడం మొదలు పెడతాడు. ఈదడం మొదలుపెట్టిన తర్వాత గహరే పానీ అంటే డీప్ వాటర్స్, తన అంతరాంతంలోకి వెళ్ళి ఆ సత్యాన్ని సంగ్రహించుకుంటాడు. సో దాన్ని మనసులో పెట్టి ఎంత బాగా చెప్పాడు. జిన్ కోజా తిన్ పాయా గహరే పానీ పైట్ మై బపూరా బూడండరా రహా కినారే బయట అని చెప్పేసి అన్నాడు. అంటే నీటికి భయపడి, ఈదనకు భయపడి, మునిగిపోతానికి భయపడి అంత లోతులు లేక నేను వెళ్ళలేనేమో అని అనుకొని ఆ కినారా మీద, ఆ నది గట్టు మీద ఉండిపోయాడంట. అంటే అకర్ముడుగా ఉండద్దు, కర్ముడిగా ఉండాలని అని చెప్పేసి కబీర్ గారు నొక్కి ఒక్కాణించేవాళ్ళు. అకర్ముడిగా ఉంటే ఏ నాలెడ్జ్ రాదు, ఫెయిల్యూర్స్ ఉండకపోవచ్చు, కానీ ఆ ఫెయిల్యూర్స్ జీవితం కదా. ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు నేర్చుకుంటాం కదా. 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఫెయిల్ అవుతాము, మళ్ళీ ప్రతిసారి ఫెయిల్ అవుతామా? ఏదో టైం నేర్చుకుంటాం కదా, ఈత నేర్చుకుంటాం కదా, డీప్ వాటర్స్లోకి వెళ్ళగలుగుతాం కదా. సో ఆ డీప్ వాటర్స్లోకి వెళ్ళండి. ఫెయిల్యూర్ ఇస్ నాట్ రియల్ ఫెయిల్యూర్, ఇట్ ఇస్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. దాని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కబీర్ గారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. సో అట్లాగే మనం ఇందాక అనుకున్నాం, మాటలు ఏ విధంగా రావాలి, ఏ విధంగా మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి. ఈ మాటలు ఎక్కడి నుంచి రావాలంటే పదాల నుంచి రాకూడదు, స్వరపేటిక నుంచి రాకూడదు, మనసు లోతుల్లోంచి రావాలని చెప్పేసి ఆయన కబీర్ గారు చెప్పేవాళ్ళు. అది మృదువుగా భాష మనం పలకాలి, గొప్ప సత్యంతో పలకాలి, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. మాట్లాడడం అన్నది వెలకట్టలేనటువంటి గొప్ప విషయం, అది గొప్ప సాధన అది అని చెప్పేసి చెప్పేవాళ్ళు. బోలీ ఏక్ అన్మోల్ హై, బోలీ ఏక్ అన్మోల్ హై అంటే మాట్లాడడం అన్నది వెలగట్టలేనటువంటిది. అన్మోల్ అంటే కొనలేనటువంటిది, వెలగట్టలేనటువంటిది. జో కోయి బోలే జ్ఞాని జాని, హియే తరాజు తౌలీకే, హియే తరాజు, హియే అంటే హృదయం, తరాజు అంటే తక్కెడ. హృదయంలో ఆ మాటల్ని, ఆ సత్యాన్ని మనం బేరీజు వేసుకొని, తూకం వేసుకొని స్పష్టంగా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలని చెప్పేవాడు. తబుముక్ బాహర్ అని, అంత వేసుకున్న తర్వాత తబుముక్ బాహర్ అని బయటికి రావాలి మాటలో. చూడండి, బోలీ ఏక్ అన్మోల్ హై అంటే మాట్లాడడం అన్నది వెలగట్టలేనటువంటి గొప్ప విషయం. జో కోయి బోలే జాని, హియే తరాజు తౌలీకే, హృదయంలో ఉన్న తక్కెడలో ఆ మాటలను, వ్యక్తాలను బేరీజు వేసుకొని తబ్ ముక్ బాహర్ అని, అప్పుడు ముఖంలో నుంచి బయటికి రావాలని చెప్పేవాడు. అంటే దీన్ని ఏమంటామంటే ఉద్గీత అని చెప్పుకోవచ్చు. ఉద్గీత అంటే, గీత అంటే మాటలు, ఉత్ అంటే సైలెన్స్, ఉద్గీత అంటే మన నిశ్శబ్దంలో నుంచి వెలువడినటువంటి మాటలు. ఒక జ్ఞాని యొక్క మాటలు అంతరాలలో ఉన్న నిశ్శబ్దం నుంచి బయటకు వచ్చిన మాటలే. లోపల శబ్దం ఉందనుకోండి, నాయిస్ ఉందనుకోండి, డిస్టర్బెన్స్ ఉందనుకోండి, మైండ్ స్థితిలో మనం ఉన్నాము, ఆత్మిక స్థితిలో లేకుండా మైండ్ స్థితిలో మాట్లాడామనుకోండి, దాన్ని తగినట్టుగా మనకు తెలిసిపోతుంది. ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి, నిజాల్లాగా ఉంటాయి, సత్యంలాగా ఉంటుంది. సో ఆ మాటలను, ఆ సత్యాలను బేరీ చేసుకొని హృదయాంతరాలలోనే తక్కడ పెట్టి వెయిట్ చూసుకొని సరిగ్గా ఉన్నాయా లేదా అన్ని మెజర్మెంట్ చేసుకొని అప్పుడు మాట్లాడాలి అని చెప్పేసి చెప్పాడు. దీన్ని వాయిస్ ఆఫ్ సైలెన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆ సైలెన్స్లో నుంచి వచ్చినప్పుడు ఆ సత్యాన్ని సత్యంగా చెబుతూ, చెప్పే వ్యక్తికి అర్థమవుతుందా లేదా అని కూడా అసెస్మెంట్ చేసుకుంటూ, మృదువుగా, నొప్పించకుండా, చెప్పాల్సిన దాంట్లో మళ్ళీ కాంప్రమైజ్ కాకుండా, ఎక్కువ చెప్పకుండా తక్కువ చెప్పకుండా, ఎంత చెప్పాలో అంతే చెప్పి అన్ని రకాల క్యాల్కులేషన్ చేసుకొని మాట్లాడమని చెప్పారు కబీర్ దాస్. చూడండి అంత గొప్ప సత్యము. అట్లాగే కబీర్ దాస్ గారు ఏం చెప్పారంటే, ఏ పనైనా సరే, ఏ మాట అయినా సరే, ఎటువంటి సందర్భమైనా సరే, అటు ఎక్కువ కాకూడదు, అటు తక్కువ కాకూడదు, మధ్యలోనే ఉండాలి. అతి సర్వత్ర వర్జయేద్ అని చెప్పేసి పదే పదే చెప్పేవాళ్ళు. అతికా భలా నా బోల్నా, అతి కా భలా నా బోల్నా, అతి కా భలీ నా చూప్. అంటే ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం కూడా తప్పే. ఎక్కువగా మాట్లాడడం ఏ విధంగా అయితే తప్పో, ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం కూడా తప్పే. అంటే సైలెంట్గా ఉండడం కూడా తప్పే. అతికా భలా నా బరస్నా,
అతిక బల నా బరస్నా అంటే వర్షము ఎక్కువ వచ్చిన ఎంత ఇబ్బంది అవుతుందో మాట్లాడడం ఎక్కువగా చేస్తే కూడా అంతే ఇబ్బంది అవుతుంది. అతికి బలి ధూప్ అంటే ఎండ తీవ్రంగా ఎప్పుడైతే ఉంటుందో మనం భరించలేం కదా, అట్లాగే ఎక్కువ వర్షం వచ్చినా భరించలేం కదా, అట్లాగే మాటలు విపరీతంగా మాట్లాడడం వల్ల నష్టమే. అంటే ఎండ ఎంత ప్రబలంగా ఉంటే ఎంత ఇబ్బంది పడతామో అతిగా మాట్లాడడం వల్ల కూడా అంతే ఇబ్బంది పడతాము అని అంటారు. అతిగా వర్షించడం వల్ల కూడా అంతే ఇబ్బంది పడతాము, అతిగా మాట్లాడకుండా ఉండడం, అతిగా సైలెంట్గా ఉండడం కూడా అంతే ఇబ్బంది పడతాము. అతిగా మాట్లాడడం ఎంత తప్పు, అతిగా సైలెంట్గా ఉండడం అంతే తప్పు. ఏ విధంగా అయితే అతిగా వర్షం వస్తే ఇబ్బంది పడతాము, అతిగా ఎండ ఉంటే ఇబ్బంది పడతాము, అదే విధంగా మనం కూడా ఇబ్బంది పడతామని చెప్పేసి మధ్య మార్గంలో సున్నితంగా మన మాటలన్నీ ఉండాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు కబీర్దాస్. ఆయన నిజమైన సాధకుడు ఎలా ఉండాలి అనే దాని మీద కొన్ని మంచి విషయాలు చెప్పాడు. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తుంటారంటే తనను అందరూ గుర్తించాలి, గొప్ప యోగిలాగా లేక గొప్ప సాధకుడిగా గుర్తించాలి, నా దగ్గర చాలా గొప్ప గొప్ప అనుభవాలు ఉన్నాయి, ధ్యానానుభవాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడానికి బాగా ఇష్టపడతారు, నేర్చుకోవడానికి ఇష్టపడరు. సో ఇటువంటి ప్రదర్శపూర్వకమైన ఆధ్యాత్మికతను మనసులో పెట్టుకొని ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే తనుకో జోగి సబ్కరే, తన్ అంటే శరీరం, ఈ శరీరాన్ని, ఈ యొక్క అపీరెన్స్ని ఒక సాధకుడికి లాగా, ఒక గొప్ప యోగిలాగా ప్రదర్శన చేయడం అనేది ఈజీ. ఏ విధంగా కాషాయ వస్త్రాలు వేసుకుంటే అపీరెన్స్ మారిపోతుంది, పెద్ద గడ్డం పెంచుకుంటే అపీరెన్స్ మారిపోతుంది. తనుకో జోగి సబ్కరే మనుకో బిర్లా కోయి, మనస్సును నిరాళ అంటే అసామాన్యంగా అసాధారణంగా చేసుకోవడం కష్టం. శరీరాన్ని అపీరెన్స్ చేసుకోవడం చాలా ఈజీ, కానీ మనసును అంత అసాధారణంగా, అంత అద్వితీయంగా, అంత అద్భుతంగా మనం ప్రజెంట్ చేయగలుగుతామా ఎఫర్ట్స్ లేకుండా? సబ్ సిద్ధి సహజే పాయే, ఎప్పుడు అన్ని సిద్ధులు మనకి ఈజీగా ఎప్పుడు వస్తాయంటే జో మన్ జోగి హోయే, లోపల మనసు ఎప్పుడైతే నిజంగా సాధనాపూర్వకంగా ఉంటుందో, సహజ స్థితిగా ఉంటుందో, నిజంగా ప్రేమతత్వంతో ఉంటుందో, నిజంగా సత్యతత్వంతో ఉంటుందో, అప్పుడు సబ్బు సిద్ధి సహజైపోయే, అన్ని సిద్ధులు కూడా సహజంగా మన దగ్గరికే వస్తాయి. కాబట్టి మనం ప్రత్యేకంగా గొప్పవాడిగా నటించడము, గొప్ప సాధువుగా ఇవ్వడము అవసరం లేదు. ఒక గొప్ప వ్యక్తిలాగా, ఒక ఆధ్యాత్మిక వేత్తలాగా, ఒక గొప్ప మాస్టర్ లాగా ప్రదర్శించాల్సిన అవసరమే లేదంటాడు. ఏం చేయాలి మనం? మనుకో బిరాళా కోయి, మనసును నిరాళ అంటే అన్కన్వెన్షనల్గా, అసాధారణంగా, అద్వితీయంగా, అద్భుతంగా తయారు చేసుకోవడము. అది ఎప్పుడైతే చేసుకుంటే సబ్ సిద్ధి సహజే పాయే అంటాడు. అంటే ప్రపంచంలో అన్ని సిద్ధులు కూడా ఆటోమేటిక్గా, అప్రయత్నంగా, సహజంగా మన దగ్గరికి వస్తాయి. జో మన్ జోగి హోయి, ఎవరి మనసు అయితే నిజమైన ఆ యోగస్థితి పొందుతుందో, నిజమైన స్థితి లోపల ఉంటేనే బయటికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్ని సిద్ధులు. నిజమైన సిద్ధులు లోపల లేకుండా గొప్ప సిద్ధుడిలాగా నటిస్తూ ఎప్పుడైతే ఉంటామో, ప్రదర్శన ఎప్పుడైతే చేస్తుంటామో, గొప్పవాడుగా అనుకొని మనకు మనం ఆత్మ ద్రోహం చేసుకుంటామో, సొంతంగా మనకు మనం మోసం చేసుకొని జీవితం జీవిస్తామో, ఆ జీవితం వ్యర్థము అని ఇంకో రకంగా కబీర్ గారు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన అనేక దోహాల్లో చాలా పాపులర్ దోహా ఒకటి ఉంది. అది సోమరతనం మీద చెప్పబడింది. కల్ కరేసో ఆజుకర్, కల్ కరేసో ఆజుకర్, ఆజ్ కరేసో అబ్, ఆజ్ కరేసో అబ్, పలిమే ప్రళయ హోయేగి బహురీ కరేగా కబ్. రేపు చేయాల్సింది ఈరోజు చెయ్యి. కల్ కరేసో ఆజుకర్, ఆజ్ కరేసో అబ్, ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చెయ్యి, దానికి మళ్ళీ పోస్ట్పోన్మెంట్ ఎందుకు? ఇదంతా సోమర్థనానికి, ప్రోక్రస్టినేషన్కి నిదర్శనాలు. మనం నిన్నటివి, వారం ముందువి, సంవత్సరం అన్ని పనులు పెండింగ్లో పెట్టుకుంటాం, ఏ పనులు చేయము. వీళ్ళని ఉద్దేశించి సోమరులు మైండ్లో పెట్టుకొని ఆయన చెప్పిన మాటలు ఏంటంటే కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్, ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చెయ్యి.
పలిమే ప్రళయ హోయేగి, క్షణంలో ప్రళయం కూడా రావచ్చు, ఇప్పుడే రావచ్చు, ఈ రోజు రావచ్చు, ఈ క్షణమే రావచ్చు. గ్యారెంటీ ఉందా? రావచ్చు కదా. బహురీ కరేగ కబ్, ఈ క్షణంలోనే నెక్స్ట్ క్షణంలోనే ప్రళయం వచ్చే పరిస్థితి ఏర్పడినప్పుడు నువ్వు చేయాల్సింది నువ్వు ఎప్పుడు చేస్తావు? టైం ఉంటుందా అప్పుడు? కాబట్టి టైం ఉన్నప్పుడే అన్ని చేయాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కగా దిగుదుకోవాలని చెప్పారు కదా. అందుకే దీపం ఉన్నప్పుడే, మనకు టైం ఉన్నప్పుడే పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్గా ఫినిష్ చేసుకుంటే మైండ్ ఖాళీ అయిపోతుంది, కొత్త పనులకు ప్రిపేర్ అవుతాం. అందుకే కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్, పలిమే ప్రళయ హోయేగి బహూరి కరుగే కబ్ అని చెప్పేసి కబీర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకో మాట ఈ కబీర్ గారు ఏం చెప్పారంటే పుస్తక జ్ఞానం గురించి, ఆధ్యాత్మిక పుస్తకాలు చదివినంత మాత్రాన మనసు ఆధ్యాత్మికం కాదు, లోపల ఉన్నది ఆధ్యాత్మికంగా తయారు కాదు. పుస్తక జ్ఞానము, విషయ జ్ఞానము ఇంటలెక్ట్కి పనికొస్తుందే తప్ప ఆత్మిక స్థితికి పనికిరాదు అని చెప్పేసి చాలా గట్టిగా చెప్పారు ఆయన. పోతి పడే పడే జగముయే పండిత్ భయానకోయి అని చెప్పేసి, ఇదంతా మనం చిన్నప్పుడు పద్యాలు నేర్చుకున్నాం. పోతి అంటే పుస్తకాలు, పడిపడి జగముయ పండిత్ భయానకోయి, ఢాయి అక్షర ప్రేమక పడేసో పండిట్ హోయ్ అని చెప్పేసి అన్నారాయన. అంటే పుస్తకాలు ఎన్ని చదివినా కానీ నిజమైన పండితులు కాలేం. ఢాయి అక్షరం అంటే ఈ 2.5 అక్షరాల ఈ ప్రేమ అనే శబ్దాన్ని, ప్రేమ తత్వాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఆ సంపూర్ణమైన ప్రేమ, ప్రేమ అంటే ప్రేమించడం కాదు, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమించడం చాలా చిన్న ప్రేమ. అది సంపూర్ణమైన ప్రేమ అంటే విశ్వాన్ని ప్రేమించడం. విశ్వాన్ని ప్రేమించడం అనే తత్వం ఎలా ఉద్భవిస్తుంది? తనను తాను, తన ఆత్మిక స్థితిని ఎప్పుడైతే ప్రేమిస్తాడో, గుర్తిస్తాడో, దాంట్లో లీనమై ఉంటాడో, దాన్ని సాత్కారం చేసుకుంటాడో, తనని ఆత్మ నివేదన చేసుకుంటాడో, అది నిజమైన ప్రేమ. అది ఎప్పుడైతే లోపల నుంచి ఉద్భవిస్తుందో ఆటోమేటిక్గా అది మానవాళ్ళు అందరికీ అదే ఆత్మిక స్థితి ఉంటుంది కదా. ఆ ఆత్మిక స్థితి నా స్థితి కదా. సో నాకు నేను నమస్కారం చేసుకున్నట్టు లెక్క, నాకు నేను టీచ్ చేసుకున్నట్టు లెక్క. అది సంపూర్ణమైన ప్రేమ తత్వం అని చెప్పుకోవచ్చు. అంటే నిర్గుణ స్థితి, సద్గుణ స్థితి, భక్తిభావం, దేవుడు, స్వంత దేవుడు, పర్సనల్ గాడ్ అనే స్థితి నుంచి దైవస్థితి, దేవుడి స్థితి నుంచి దైవస్థితికి మనం ఎప్పుడైతే షిఫ్ట్ అవుతామో అప్పుడు ఈ యొక్క ప్రేమతత్వం కూడా పెరుగుతుంది. అప్పుడు మనం టీచ్ చేయాలి, ఆధ్యాత్మిక సూత్రాలను కూడా 10 మందికి పంచాలి అని చెప్పేసి ఆలోచన కూడా కలుగుతుంది. ఢాయి అక్షరు ప్రేమక పడేసు పండిట్ హోయ్, ఈ ప్రేమతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో వాళ్లే పండితులు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పారు. ఇంకోటి ఏంటంటే కబీర్ గారు చెప్పింది, నేను ఇండివిజువల్ కాన్షియస్నెస్, విశ్వమంతా కలిసి కాస్మిక్ కాన్షియస్నెస్, జీవాత్మ పరమాత్మ అంటుంటాం కదా. ఈ జీవాత్మ పరమాత్మ యొక్క సంబంధం ఏ విధంగా ఉంటుంది? జీవాత్మ యొక్క చైతన్య స్థితి ఎప్పుడైతే అద్భుతంగా తయారుతుందో, విశ్వాత్మగా తయారుతుందో, యూనివర్సల్ కాన్షియస్నెస్గా తయారుతుందో, కాస్మిక్ కాన్షియస్నెస్గా తయారుతుందో, అతని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? నేను అనే భావన ఎక్కడ పోతుంది? అప్పుడు ఆ చైతన్య స్థితి యొక్క వర్ణన గురించి ఈ విధంగా చెప్పారు కబీర్. బూంద్ సమాని హై సముందర్మే, బూంద్ అంటే నీటి చుక్క, నీటి బిందువు. సమాని హై సముందర్మే, సముద్రంలో నీటి చుక్క అనేది చిన్నది, కానీ నేచర్ ఆఫ్ వాటర్ సేమ్ కదా. సముద్రంలో ఉన్న వాటర్, ఈ నీటి బిందువులు ఉన్న వాటర్ ప్రాపర్టీస్ రెండు ఒకటే, ఏం తేడా లేదు. జానత్ హై సబ్ కోయి, అన్నీ తెలుసుకుని మనకు తెలిసిందే. సముందర్ సమానా బూంద్ హై భుజే బిర్లా కోయి, నీటి బిందువు సముద్రంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ నీటి బిందువు యొక్క ఉనికి పూర్తిగా పోయి సముద్రంలాగా తయారవుతుంది అనేది వాస్తవం. అంటే జీవాత్మ యొక్క పరిస్థితి, జీవాత్మ యొక్క చైతన్యము ఎప్పుడైతే విశ్వాత్మలాగా కాస్మిక్ కాన్షియస్నెస్లో మెర్జ్ అవుతుందో అప్పుడు తన ఉనికి పూర్తిగా కోల్పోయి విశ్వాత్మగా తయారవుతాం. కానీ యూనివర్సల్ కాన్షియస్నెస్ అంతా కూడా ప్రతి ఒక్క నీటి బిందువులో కూడా ఉంది. నీటి బిందువు అయిన చిన్న ఆత్మ అయిన నువ్వు, నీలో కూడా కంప్లీట్ సముద్రం లాంటి విశ్వ చైతన్య శక్తి అంతా కూడా నీలో ఉంది. ఆ విశ్వ చైతన్య శక్తిని ఈ ఇండివిజువల్ ఫ్రేమ్లో
రాబట్టుకో రాబట్టుకోవడమే ఆధ్యాత్మిక సాధన అని చెప్పారు. నువ్వు ఎక్కడో పోయి కలిసిపోవడం కాదు, అందరు తెలిసిందే అది కాదు విషయం. ఆ విశ్వ చైతన్య శక్తిని నీ జీవాత్మలో, నీ శక్తిలో నుంచి చొప్పించి నువ్వు విశ్వంలాగా తయారు కావడం అనేది గొప్ప సంగతి. అప్పుడు యూనివర్సల్ కాన్షియస్నెస్ కానీ ఎప్పుడైతే తయారవుతావో అప్పుడు కొత్త కొత్త ఆవిష్యం జరుగుతాయి, సమాధి స్థితి పొందుతాం. ఆ రకంగా సమాధి స్థితిని పొందండి. మీ లోపల విశ్వశక్తి దాగి ఉంది. ప్రతి యాటంలో, ప్రతి కణంలో కంప్లీట్ విశ్వశక్తి అంతా దాగి ఉంది. ఎలాగైతే విశ్వశక్తిలో కణాలన్నీ ఉన్నాయో ఈ కణంలో విశ్వశక్తి అంతా ఉంది. ఇది తెలుసుకునే ప్రయత్నం చేయని చెప్పేసి కబీర్ గారు చెప్పారు. శ్రీకాంత్, సో చెప్పండి. మనం ఇంకా మనము ఫినిషింగ్ ఒక 5 minutes మాట్లాడుకొని క్లోజ్ చేద్దాం. సో ఓకే, స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇట్లా కబీర్ గారు ఎన్నో విషయాలు ప్రజలకందరికీ పంచిపెడుతూ దాదాపు 78 సంవత్సరాల వయసులో ఆయన ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ స్టేట్లో గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ ఉంది కదా, గోరఖ్పూర్ దగ్గర మగహర్ అనే ప్లేస్ ఉంది. ఈ మగహర్ అనే ప్లేస్లో ఆయన శరీరం వదిలిపెట్టాడు. బ్రతికున్న కాలం అంతా కూడా అటు ముస్లింలు ఇటు హిందువులు యొక్క విమర్శలకు, అవమానాలకు, అవహేళనలకు గురయ్యి చనిపోయిన తర్వాత ఆయన బోధనలు ఎంత ప్రభావితం చేశాయంటే ముస్లింలు కబీర్ మావాడు అని చెప్పుకోవడం, హిందువులు కబీర్ మావాడు అని చెప్పుకోవడం, ఆయన గురించి గొడవలు పడడం కూడా జరిగింది. చాలామంది ఇప్పటికి కూడా కాశీలో చనిపోతే డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళిపోతాము, మన జీవిత సార్థకత వచ్చినట్లే లెక్క అని చెప్పేసి ఎప్పటి నుంచో భావిస్తున్నారు. నువ్వు కాశీలో చనిపోయినంత మాత్రాన నీకు స్వర్గం ప్రాప్తి జరిగినట్లయితే, అంటే జీవితాంతం నువ్వు దైవత్వం కోసం ఎటువంటి ప్రయత్నాలు లేకుండా చనిపోవడం వల్లనే నువ్వు స్వర్గం పడలేదు, ఇంకా బతికుండి ప్రయోజనం ఏంటి, సాధనకు వాల్యూ ఏంటి అని చెప్పేసి ప్రశ్నించేవాడు కబీర్. నువ్వు జీవితం అంతా వేస్ట్ పనులు చేసుకుంటూ వెదవలాగా జీవిస్తూ కాశీలో చనిపోయినంత మాత్రాన నువ్వు గొప్ప స్థితి ఏమి రీచ్ కావు, మూర్ఖుడిగానే ఉండిపోతావు అని చెప్పేవాడు. ఆ రోజుల్లో ఒక విశ్వాసం ఉండేది, ఈ గోరఖ్పూర్ దగ్గర ఉన్న మగహర్ అనే ప్లేస్లో ఎవరైతే చనిపోతారో వాడు డైరెక్ట్గా నరకానికి పోతాడు, లేకపోతే గాడిదే పుడతాడు అని చెప్పేసి. సో వాళ్ళ విశ్వాసాలకు అతీతంగా మాస్టర్స్ యొక్క లక్షణాలు ఆ విధంగా ఉంటాయి. ఆయన శరీరాన్ని కరెక్ట్ మగహర్ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఇన్ని తెలిసి కూడా, నేను ఇన్ని బోధనలు ఇచ్చి కూడా, ఇంత గొప్ప పేరు తెచ్చుకొని కూడా, ఇన్ని వేల మంది శిష్యులను తయారు చేసి కూడా, జీవితాంతం సాధనకు అంకితం చేసినా కూడా, అనేక ప్రబోధనలు ఇచ్చినా కూడా, అటు ఇస్లాం మతస్థులకి, ఇటు హిందూ మతస్థులకి, అన్ని రకాల వాళ్ళకి, సిక్కు మతస్థులకి, అన్ని రకాల వాళ్ళకి తన బోధనలు ఇచ్చినప్పటికీ లాస్ట్కి నేను బాడీ వదిలేస్తున్న ప్లేస్ మగహర్. మీరు ఎక్కడైతే ఇక్కడ చనిపోతే నెక్స్ట్ జన్మలో గాడిదే పుడతాడు అనుకుంటున్నా అదే ప్రదేశంలో నా శరీరాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పేసి అక్కడ చివరి దశలో అక్కడ ఆయన సమాధి మందిర్ ఆయన ఒక కేవ్లో ధ్యానం చేసుకుంటూ అక్కడ తన శరీరాన్ని వదిలిపెట్టారు. అంటే సాధనా మందిర్ వారణాసిలో ఉంటే సమాధి మందిర్ మగహర్లో ఉంది, గోరఖ్పూర్. ఇప్పటికీ ఆ ప్లేస్ ఇంకా ఉంది, దానికి పరిరక్షకులు ఇంకా ఉన్నారు. కబీర్ యొక్క ఫ్యామిలీ, కబీర్ యొక్క శిష్యుల యొక్క కబీర్ పంతీస్ వాళ్ళంతా కూడా ఎట్లాగైతే మెయింటైన్ చేస్తున్నారో ఈ వారణాసిలో ఆయన కబూర్ మఠ్, అలాగే సమాధి మందిర్ కూడా పరిరక్షిస్తున్నారు అక్కడ మగహర్లో. చనిపోయిన తర్వాత ఆయన శరీరం మీద కప్పబడిన బట్టతో సహా ఆయన డెడ్ బాడీ అక్కడ ఉంది. ఇక్కడ బయట గొడవ పడుతున్నారు వీళ్ళు, హిందువులు మావాడు అని చెప్పేసి, ఇస్లాం మతస్థులు మావాడు అని చెప్పేసి. లాస్ట్కి వాళ్ళు అండర్స్టాండింగ్కి వచ్చేసి దాన్ని బట్ట తెరిచి చూద్దాము, ఆ తర్వాత ఏం చేద్దామని చెప్పేసి డిసైడ్ చేద్దామని చెప్పేసి బట్ట తెరిచి చూస్తే 2 పువ్వులు ఉన్నాయంట. హిందువులకు ఒక పువ్వు, ఇస్లాం మతస్థులకు ఒక పువ్వు పంచుకొని ఎవరికి వాళ్ళు హిందూ మతస్థులు వాళ్ళ హిందూ మత ప్రకారంగా ఆ పువ్వును ఖననం చేశారు. వీళ్ళు ఈ రకంగా పూడ్చిపెట్టారు. వీళ్ళు ఒక మాస్క్ కట్టుకున్నారు, వాళ్ళకు మెమోరియల్ ఇంకో ఇది కట్టుకున్నారు, ఒక ధ్యాన కేంద్రం కట్టుకున్నారు. చూడండి, అంటే ప్రజల యొక్క విశ్వాసాలు చనిపోయిన తర్వాత కూడా
ఏమాత్రం మారవు అన్నదానికి ఒక నిదర్శనం. అంటే ఎంత కష్టపడినా కానీ మూర్ఖుల మనసులు ఏం మార్చలేం. ఎన్ని మాటలు మాట్లాడినా కానీ తగిలే వాళ్ళు 1000 మంది వింటే ఒకరికి తగులుతుంది. అందుకే శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ దత్తసిద్ధయ్యే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత అని చెప్పేసి. ఇట్లా 1000 మంది వినే వాళ్ళల్లో ఏ ఒక్కడో కరెక్ట్గా అర్థం చేసుకొని సాధారణ మార్గంలోకి వస్తారు. అట్లా 1000 మంది అర్థం చేసుకున్న వాళ్ళు ఒకడు నిజమైన మాస్టర్ అవుతాడు అని చెప్పేసి ఇంకో రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ దత్తతి సిద్ధయ్యే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత అంటే ఇదే. సో 1000 మందికి కబీర్ దాస్ కూడా చెప్పినా కానీ లాస్ట్కు చనిపోయే టైంకి యుద్ధాలు, వాగ్వివాదాలు, ఈ శరీరాన్ని హిందూ ప్రకారంగా పూడ్చిపెట్టాలా లేకపోతే ముస్లిం ప్రకారంగా డిస్పోజ్ చేయాలని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్. లాస్ట్కు అందరికీ ఆ శరీరం పంచబడింది అని పువ్వుల రూపంలో. ఆయన కబీర్ దాస్ వెళ్ళిపోయారు 1440 నుంచి 1518, 78 సంవత్సరాల పాటు జీవితం జీవించి ఎంతో గొప్ప శిష్యుల్ని, టీచింగ్స్ ఈ రోజు వరకు ఉన్నాయి. ఈరోజు మనం మాట్లాడుకుంటామంటే అంత గొప్ప వ్యక్తి ఇంకొకరు లేరు. చరిత్రలో మొట్టమొదటిసారిగా అటు ఇస్లాం మతస్థులు ఇటు హిందూ మతస్థులకు అనుగుణంగా మనసులో పెట్టుకొని వాళ్ళిద్దరికీ దగ్గరైన వ్యక్తి, ఒక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడు అంటే అది సిద్ధ పురుషుడు సంత్ శిరోమణి సర్తాజ్ కబీర్ దాస్ మాత్రమే. ఒకే ఒక సంత్కి, ఒక సంత పురుషుడికి, సాధువుకి ఈ విరుదు ఇవ్వడం జరిగింది. సంత్ శిరోమణి సర్తాజ్ అని ఏ సంత్కు ఇవ్వలేదు. అంత గొప్ప టైటిల్ ఆయనకి ఇవ్వడం జరిగింది. టైటిల్ ఇచ్చినంత మాత్రాన గొప్పవాడు, ఇవ్వకపోతే గొప్ప పాయింట్ కాదు అక్కడ. ఆయన్ని ప్రత్యేకంగా ఆయన ఆ రకంగా గుర్తించి గౌరవించారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. సో మనం ఇంకా ప్రతి వారం ఏదో ఒక గొప్ప స్పిరిచువల్ మాస్టర్ గురించి తెలుసుకుంటుందాం. ఈరోజు కబీర్ పౌర్ణిమ 5th జూన్ 2020 జ్యేష్ఠ పూర్ణిమ రోజు జన్మించారు ఆయన. ఆయన జ్యేష్ఠ పూర్ణిమ రోజు అంటే కబీర్ పూర్ణిమ జయంతి రోజు, కబీర్ జయంతి రోజు మనం ఆయన గురించి కొన్ని మాటలు తెలుసుకొని చెప్పుకునే అవకాశం నాకు దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.